ఓకే మేడం. ఇంపాక్ట్ కుటుంబ సభ్యులందరికీ శుభ సాయంత్రం. గత 28 సంవత్సరాలుగా నిర్విరామంగా ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా సేవలను అందిస్తూ వేల మంది ట్రైనర్స్ ని, లక్షల మంది స్పీకర్స్ ని తయారు చేస్తున్న ఇంపాక్ట్ ఫౌండర్ డాక్టర్ గంపా నాగేశ్వరరావు సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందనం. అలాగే ఆ నవభారత నిర్మాణానికి రాళ్ళెత్తే కూలీలో నేను ఒక కూలీనంటూ మా నటినారాయణ సార్ మీ అందరికి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తూ, సురేంద్ర సార్, నటినారాయణ సార్ ఆల్ ద మెంటర్స్ అందరు మీ అందరికీ సర్వీస్ ఇస్తున్నారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, శుభ సాయంత్రం. సార్ కి నేను 48 బ్యాచ్ లో ట్రైనింగ్ అయినప్పుడు నాకు నటినారాయణ సార్ మా గురువు. పద్యము వ్యక్తిత్వ వికాసం అని చెప్పేసి ఎన్నో సెషన్స్ మాకు ఇవ్వడం జరిగింది. సో సార్ నన్ను అడగటమే చాలా అదృష్టంగా భావించాను ఇక్కడ సెషన్ ఇవ్వడానికి. ఈ రోజు సార్ బ్యాచ్ లో నేను సెషన్ ఇవ్వడానికి రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవాలనే లక్ష్యంతో మీరందరూ ఇంపాక్ట్ కుటుంబంలో అడుగు పెట్టారు. మీ అందరికి కూడా పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మరింత ఆలస్యం చేయకుండా మన సెషన్ లోకి వెళ్ళిపోదాం. సెషన్ లోకి వెళ్లే ముందు అందరికి క్యాన్వా యాప్ ఉందా అండి? క్యాన్వా యాప్, క్యాన్వా యాప్ చాట్ బాక్స్ లో పెట్టమంటారా? క్యాన్వా, క్యాన్వా అని ప్లే స్టోర్ లో ఉంటుందండి. క్యాన్వా అని ప్లే ఇన్స్టాల్ స్టోర్ లో, చేశాను మేడం. మొబైల్లో ప్లే స్టోర్ లో ఉంటుందండి. ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకెవరైనా చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి. అలాగే డెస్క్టాప్ లో కానీ, ల్యాప్టాప్ లో కానీ, లేకపోతే ఐపాడ్ లో ఇంకెందులో చేసే వాళ్ళకి canva.com అని చెప్పేసి ఉంటుందండి. canva.com అని చెప్పేసి లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. ఎలా అంటే మనకి మెయిల్ ఐడి అడుగుతుంది. మెయిల్ ఐడి ఇచ్చారనుకోండి, మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. కోడ్ కనుక మీరు ఎంటర్ చేసేస్తే మీకు యాక్సెస్ అనేది వచ్చేస్తుంది. ఇన్స్టాల్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇన్స్టాలేషన్ అయిపోయినాక అసలు ఎందుకు ఈ క్యాన్వా ఇది నేర్చుకోవడం? మనకు ఆల్రెడీ మీరు టైటిల్ చూశారు, పోస్టర్ మేకింగ్ అని. అక్కడ ఎలాంటి టెక్స్ట్ లేదు. స్పీకర్ ఎవరు, బ్యాచ్ నెంబర్ ఏంటి, మన ఫౌండర్ ఎవరు, అలాగే మన స్వామి వివేకానంద గారి కానీ అబ్దుల్ కలాం గారి ఫోటోలు, మన ఇన్ఛార్జీలు ఎవరు, మన మెంటార్స్ ఎవరు అని అసలు ఏమైనా టెక్స్ట్ ఉందండి? కంటెంట్ ఎక్కువ లేదు. జస్ట్ మనకి పిక్చర్స్ ఉన్నాయి, టాపిక్ నేమ్ ఉంది, వచ్చే స్పీకర్ ఎవరు, వారి పేరేంటి, వాళ్ళ డిజిగ్నేషన్ ఏంటి, అదే. అంటే ఒక మొత్తం టోటల్ ఒక 5 to 10 minutes చెప్పే టెక్స్ట్ మ్యాటర్ ని ఒక పోస్టర్ అనేది చూపిస్తుంది. అవునా కదా? సో ఆ పోస్టర్ ని ఎవరో చేస్తే ఫార్వర్డ్ చేసే బదులు మనమే పోస్టర్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది? అవునంటారా కాదంటారా? ఒకరి పోస్టర్ చూసి మనం సంతోషపడింది అనుకంటే మన చేతులతో మనమే పోస్టర్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది? అలాగే ఇప్పుడు మా స్వప్న మేడం బర్త్డే ఉందండి రేపు. మరి మేడం కి మన అందరం కలిసి విష్ చేయాలి అనుకుంటున్నాం. ఏం చేస్తాం? రొటీన్ గా హ్యాపీ బర్త్డే మేడం అనో, లేకపోతే చాలా యాప్స్ ఉన్నాయి కదా మనము, ఏంటి షేర్ చాట్ అని అందులో కానీ, లేకపోతే మస్త్ ఏదో యాప్స్ ఉన్నాయండి, నాకు పెద్దగా తెలియదు. ఆ యాప్ లో ఏం చేస్తాం, ఒక ఫోటో ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా మనకి వీడియో వచ్చేస్తుంది. అది ఫార్వర్డ్ చేసే కన్నా మన చేతులతో మనమే ఒక పోస్టర్ చేసి మేడం కి విషెస్ పంపిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు మా నటినారాయణ సార్ ఉన్నది, సార్ వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ ఉంది, సార్ కి విషెస్ పంపించాలి. మేడం ది సార్ ఫోటో కలెక్ట్ చేసి విషెస్ పంపిస్తే ఎలా ఉంటుంది? సో ఇలాంటివన్నీ కూడా ఒక బిజినెస్ కార్డు. ఇప్పుడు నాగరాజ్ సార్ ఉన్నారు, సార్ బిజినెస్ చేస్తారు. బిజినెస్ చేయాలంటే సార్ డీటెయిల్స్ మనకు తెలియాలి. బిజినెస్ కార్డు సారే రెడీ చేసుకొని మనకు డిజిటల్ గా పంపించవచ్చు. ఆ పంపించిన డిజిటల్ కార్డుని మనం ప్రింటింగ్ కూడా తీసుకోవచ్చు. సార్ చేతితో సార్ బిజినెస్ కార్డు రెడీ చేసుకుంటే ఎలా ఉంటుంది? సో ఇవన్నీ విషయాలు మనం నేర్చుకోవాలని అంటే, ఇవన్నీ చేసుకోవడానికి క్యాన్వా యాప్ అనేది ద బెస్ట్ యాప్ అండి. అదొక ఓషన్ అన్నమాట. ఈ రోజు మీరు నేర్చుకోబోయేది వచ్చేసి కేవలం బేసిక్స్ మాత్రమే. ఆ బేసిక్స్ కనుక మీరు వచ్చిందంటే మీరు ఏ పోస్టర్ అయినా సరే ఈజీగా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి వెళ్ళిపోదామంటారా సెషన్ లోకి? అందరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా. నాకు చాట్ బాక్స్ లో మీరు ఎంత సపోర్ట్ చేస్తే, సపోర్ట్ మీన్స్ మీరు ఎంత యాక్టివ్ గా ఉంటే నేను అన్ని టిప్స్ మీకు చెప్తానికి రెడీ. మీరు రెడీయా? రెడీ అయితే ఎస్ అని టైప్ చేయండి చాట్ బాక్స్ లో. ఎస్, ఎస్ సార్, ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్. సో ఈ రోజు నేను వచ్చేసి మీకు ఫస్ట్ నేర్పించబోయేది వచ్చేసి బిజినెస్ కార్డ్ అండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నేను మీకు చివర్లో నేను డౌట్స్ అనేది తీసుకుంటాను. డౌట్స్ ఉంటే ఏదన్నా నోట్ చేసుకోండి. సో నా స్క్రీన్ షేర్ అవుతున్నా? నా స్క్రీన్, ఎస్. క్యాన్వా ఇలా ఉంటుందండి. క్యాన్వా, క్యాన్వా. సో ఇది యాప్ అన్నమాట. యాప్ లోకి వెళ్ళేసి మనకి ఫస్ట్ హోమ్ పేజ్ అనేది వచ్చేస్తుంది ఇలా.
హోమ్ పేజ్. హోమ్ పేజ్ వచ్చాక అందరికి ఇలాగే వస్తుందండి. ఇందులో మనము క్యాన్వాలోకి వెళ్లే ముందు, బిజినెస్ కార్డ్కి వెళ్లే ముందు, ఇందులో మీకు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనకి పెయిడ్ వర్షన్ ఉంటుంది, ఫ్రీ వర్షన్ గా ఉంటుంది. పెయిడ్ వర్షన్ కి ఫ్రీ వర్షన్ కి డిఫరెన్స్ ఏంటి? ఫ్రీగా మనం చేసుకోవచ్చు. అదెంత అంటే కొంత లిమిట్ వరకు. మీరు పోస్టర్ మేకింగ్ కానీ, వీడియో మేకింగ్ కానీ, ఐ మీన్ బిజినెస్ కార్డ్స్ కానీ, లేకపోతే వేరే ఏది చేయాలన్నా కూడా కొంత లిమిట్ అనేది ఉంటుంది. సో మీరు ఇంకొంచెం అన్లిమిటెడ్ గా చేసుకోవాలంటే పెయిడ్ వర్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అందులో అది దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటనేది మనం ముందు సెషన్ లోకి వెళ్తుంటే అర్థమవుతుంది. అలాగే పెయిడ్ వర్షన్ తీసుకున్నాం అనుకోండి, ఇందులో కొన్ని మనం డైరెక్ట్ బీజీ రిమూవ్ అంటే బ్యాక్గ్రౌండ్, ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అని ఇక్కడే రిమూవ్ చేసుకోవటం కానీ, లేకపోతే అడ్వాన్స్ ఇంకా ఏ టూల్స్ యూజ్ చేసుకోవడం కానీ. సార్ ప్లీజ్ మ్యూట్ లో ఉండరా ప్లీజ్. ఓకే అండి. లోకనాథం సార్. సో అడ్వాన్స్ మనము అడ్వాన్స్ ఏఐ టూల్స్ యూజ్ చేసుకోవడం కానీ ఇంకా చాలా ఉంటాయండి. అది పెయిడ్ వర్షన్. పెయిడ్ వర్షన్ ఎలా తీసుకోవాలి? ఎవరికన్నా నాకు యూజ్ ఉంది, నేను క్యాన్వా మీద చాలా నేర్చుకోవాలి, చెయ్యాలి అనుకుంటున్నానంటే లాస్ట్ లో అడగండి, ఇది మాత్రం నాకు గుర్తు చేయండి. సో ఇక్కడ పెయిడ్ వర్షన్ కి ఫ్రీ వర్షన్ కి మనం టెంప్లెట్స్ ఎలా యూజ్ చేయాలి, దానికి డిఫరెన్స్ ఏంటనంటే ఇక్కడ మనకి ఏంటంటే చాలా ఈజీ అండి. ఎలా అంటే ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేయాలి అనుకుంటున్నారు. సో దాని సైజ్ ఆల్రెడీ ఇన్బిల్ట్ గా ఇచ్చేస్తుంది, మనకి క్యాన్వానే ఇస్తుంది, మనం సైజ్ వెతకాల్సిన పని లేదు. అలాగే ఒక ఫ్లైయర్ రెడీ చేయాలి, ఆ ఫ్లైయర్ ఏ4 సైజ్ కావాలన్నా ఏ సైజ్ లో కావాలన్నా ఆల్రెడీ ఇచ్చేస్తుంది. సోషల్ మీడియాలో కానీ లేకపోతే వీడియో కానీ ఇంకా అత్యద్భుతమైన విషయం ఏంటంటే ప్రజెంటేషన్స్ అండి. పీపీటీ కూడా మనం క్యాన్వాలో చేసుకోవచ్చు. సో మీకు ఫర్దర్ గా పీపీటీ సెషన్ వస్తుంది, అప్పుడు మీకు పీపీటీ అనేది కూడా వస్తుంది. ఇక్కడ ప్రజెంటేషన్ అనేది ఉంది. ఇక్కడ ఇక్కడ పైన అబ్జర్వ్ చేస్తే ప్రజెంటేషన్ వీడియోలు కూడా చేసుకోవచ్చు. ఇందులో సోషల్ మీడియా, ఫ్లైయర్, ఫ్లైయర్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ఇలా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సైజెస్ కూడా మన క్యాన్వాని ఇచ్చేస్తుంది. ఇక్కడ మీకు పెయిడ్ కి ఫ్రీకి తేడా ఏంటి అనేది ముందు చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదండి పైన, సెర్చ్ బార్. ఈ సెర్చ్ బార్ లో బిజినెస్ కార్డ్ అని టైప్ చేయండి. బిజినెస్ కార్డ్, బిజినెస్ కార్డ్. సో ఇక్కడ అండి నాతో పాటు ఎవరు చేయకండి దయచేసి, మీరు చూడండి నేను ఏది ఏ ఆప్షన్ ఎలా యూజ్ చేస్తున్నాను, కలర్ ఎలా మారుస్తున్నాను, ఫాంట్ ఎలా చేంజ్ చేస్తున్నాను, ఇది అబ్జర్వ్ చేయండి, నోట్ చేసుకోండి. తర్వాత మీరు చేద్దురు కానీ ఇప్పుడు మాత్రం నోట్ చేసుకోండి. ఇది మీకు బేసిక్ ఇది వచ్చింది అనుకోండి, మిగిలిన ఏ పోస్టర్ అయినా సరే ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది రిక్వెస్ట్ అండి, నాతో పాటు చేస్తుంటే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను, మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ తీసుకున్న కార్డ్ ఏంటంటే హోమ్ పేజీలో సెర్చ్ బార్ లో బిజినెస్ కార్డ్ అని టైప్ చేశాను. బిజినెస్ కార్డ్ అని టైప్ చేయగానే మనకి ఇక్కడ స్క్రీన్ ఇలా పైకి మూవ్ చేస్తే మనకి ఇక్కడ 18,000 ప్లస్ ఉన్నాయండి కార్డ్స్. 18,000 ప్లస్ డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ క్యాన్వా ఇన్బిల్ట్ గా మనకి ఇచ్చేసింది. సో మీకు అందులో నచ్చిన కార్డు, మరి నచ్చిన కార్డు అనగానే నాకు ప్రో వర్షన్ లో కార్డు బాగా నచ్చింది అని అంటే మాత్రం పాసిబుల్ అవ్వదండి. ఇక్కడ ప్రో వర్షన్ కి మీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రో అని రాస్తుందండి. మీరు యాప్ ఓపెన్ చేయగానే మీకు అక్కడ ప్రోలో గోల్డ్ కలర్ వస్తుంది. ఆ క్రౌన్ ను ప్రో అనేది గోల్డ్ కలర్ లో, ఎందుకంటే అది నేను ఆల్రెడీ ఇది పెయిడ్ వర్షన్ యూజ్ చేస్తున్నాను. ప్రో వర్షన్ లో అయితే మీకు ఇలా వస్తుంది వైట్ కలర్ లో, నేను నాకుంది కాబట్టి. ఇలా మీరు యూజ్ చేసేటప్పుడు ఇక్కడ మీకు గోల్డ్ కలర్ లో వస్తుంది. ఇన్ కేస్ మీరు ఈ ఈ డిజైన్ ఓపెన్ చేసినా మీకు డిజైన్ అవ్వదు, అప్గ్రేడ్ పేమెంట్ అని అడుగుతుంది. సో పేమెంట్ అది చేయకండి. ఫ్రీగా అంటే చూడండి ఒకసారి మీరు, ఇగో ఇది ప్రో, ఇది కూడా ప్రో వర్షనే ఉంది, మీకు అనిపిస్తుంది ఆటోమేటిక్ గా. ఇవన్నీ ఇది ఫ్రీగానే ఉంది, ఇది ఫ్రీగానే ఉంది. ఇక్కడ చూడండి ఈ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ చూస్తే ఇది ఫ్రీగానే ఉంది. ఇక్కడ ఎలాంటి ప్రో వర్షన్ లేదు, ఇది ఫ్రీగానే ఉంది. సో ఇలా ఫ్రీగా ఉన్న కార్డ్స్ ను మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు క్లియర్ అండి? క్లియర్ అయితే సి అని టైప్ చేయండి. పెయిడ్ కి ఫ్రీకి మీకు డిఫరెన్స్ అర్థమైతే ఇక్కడ వరకు క్లియర్ అంటే సి అని టైప్ చేయండి. ఎస్ అండి. సో ప్రతి ఒక్కరూ నాతో చాట్ బాక్స్ లో టైప్ చేయండి. నేను ఎందుకంటే మీకు అర్థమవుతుందా లేదా నాకు అర్థమవుతుంది. సో నేను ఇప్పుడు కార్డులోకి వెళ్తున్నాను. ఇప్పుడు ఫ్రీగా ఉన్న కార్డు నేను చూస్ చేసుకుంటున్నాను. సో మీకు ఏమైనా స్పీడ్ అనిపిస్తే నాకు చాట్ బాక్స్ లో స్పీడ్ అని చెప్పండి, నేను స్లో చేసేస్తాను. ఇప్పుడు ఇది ఫ్రీగా ఉందండి, ఈ కార్డు వచ్చేసి మనకి ఇది ఫ్రీ వర్షన్. సో నేను ఈ కార్డుని పిక్ చేసుకున్నాను, జస్ట్ టచ్ చేశాను అంతే కార్డుని.
చేయగానే నాకు ఇక్కడ పేజ్ లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నా ఫోటోని పెట్టుకోవాలనుకుంటున్నా, ఎందుకంటే కార్డు నేనే డిజైన్ చేస్తున్నాను కాబట్టి నా ఫోటో నేను పెట్టుకోవాలి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ సర్కిల్లో నేను ఫోటో, మరి ఫోటో కావాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? నా ఫోటో నేను పెట్టాలి కదా. సో ఎక్కడికి వెళ్ళాలంటే గ్యాలరీ. మీకు మొబైల్లో అండి ఆప్షన్స్ మొత్తం కిందనే విజిబుల్ అవుతాయండి. ఆప్షన్స్ అన్ని మీకు కిందనే విజిబుల్ అవుతాయి, ఎక్కడ వెతకాల్సిన పని లేదు. ఇక్కడ గ్యాలరీ ఉంది చూడండి, కింద చూస్తే నేను రౌండ్ అప్ చేశాను. సో ఇక్కడ గ్యాలరీ ఉంది, ఈ గ్యాలరీలో క్లిక్ చేస్తే ఇక్కడ నాకు కావాల్సిన ఫోటో నేను తీసుకుంటాను. మీకు కూడా మీకు గ్యాలరీ, మీ ఫైల్స్ ఉంటాయి కదా, మీ గ్యాలరీ అనేది. సో అందులో మీకు కావాల్సిన, మీరు ఏ ఫోటోతో అయితే మీరు కార్డు రెడీ చేయాలనుకుంటున్నారో ఆ కార్డు, ఆ ఫోటోని మీరు తీసుకోవచ్చు. సో నా ఫోటోని తీసుకున్నాను, యాడ్ టు పేజ్ అన్నాను. నేనేం లేదండి, గ్యాలరీకి వెళ్ళాను, ఫోటోని పిక్ చేశాను, యాడ్ టు పేజ్ అన్నాను. సో ఇప్పుడు జస్ట్ నేను ఇది ఈ ఫింగర్ తోని ఇలా మూవ్ చేశానండి. ఫింగర్ తోటి మూవ్ చేశాను. నేను పెద్దగా ఇక్కడ మ్యాజిక్ చేసింది ఏం లేదండి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. అక్కడ నేను నా ఫోటో కావాలంటే గ్యాలరీకి వెళ్ళాను. గ్యాలరీకి వెళ్ళేసి నాకు కావాల్సిన ఫోటో పిక్ చేసుకున్నాను. సపోజ్ ఇప్పుడు ఈ ఫోటో ఉందనుకోండి, ఇక్కడ ఏమొచ్చేసింది, యాడ్ టు పేజ్ అని వచ్చేసింది. యాడ్ టు పేజ్. సో జస్ట్ క్లిక్ చేశాను, చేయగానే ఇక్కడ ఫోటో వచ్చేసింది. జస్ట్ నా ఫింగర్తో ఇలా మూవ్ చేశాను, అంతే ఫోటో వచ్చేసింది. ఇలా అన్నమాట. సో అర్థమైంది కదా. అయితే ఒకసారి మనం ఫోటో, ఇప్పుడు ఈసారి ఫోటో కానీ నా ఫోటో కానీ ఒకసారి పిక్ చేసామనుకోండి గ్యాలరీ నుంచి, మళ్ళీ మళ్ళీ గ్యాలరీకి వెళ్ళి వెతకాల్సిన పని లేదండి. మళ్ళీ మళ్ళీ మనం గ్యాలరీకి వెళ్ళాల్సిన పని లేదు. మరి ఎక్కడ ఉంటాయి అంటే పక్కనే అప్లోడ్స్ అని ఉంటుంది. పక్కనే అప్లోడ్స్ అని ఉంటుంది. పక్కన అప్లోడ్స్ అని ఉంటుంది. గ్యాలరీ పక్కన థర్డ్ ఆప్షన్ అప్లోడ్స్ అని ఉంటుంది. సో అప్లోడ్స్కి వెళ్ళి చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ సార్ ఫోటో పిక్ చేశాను. సార్ ఫోటో, ఇదివరకు నేను యూజ్ చేసిన ఫొటోస్ అన్ని ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇది నా ఫోటో ఉంది, జస్ట్ ఇలా మూవ్ చేశాను. సో ఇక్కడ ఈ ఫోటో ప్రాపర్ గా ఉందండి, మీకు కనిపిస్తుందా? ప్రాపర్ గా ఉన్నట్టు అనిపిస్తుందా? ఈ ఫోటో కరెక్ట్ గా ఉందా ఆ సర్కిల్లో? ఉంటే ఎస్ అని టైప్ చేయండి, లేదంటే నో అని, ఎన్ అని టైప్ చేయండి. ఈ ఫోటో కరెక్ట్ గా ఉందా? ఎస్, నో, ఎస్, నో, నో. అవునండి, ఇక్కడ హెడ్ పైన గ్యాప్ వచ్చింది, వన్ సైడ్ కి అన్నట్టుగా ఉంది. మరి ఈ ఫోటోని ఏం చేయాలి అంటే, ఈ ఫోటోని ఇలా సెలెక్ట్ చేయండి, జస్ట్ ఆ ఫోటో మీద టచ్ చేయండి. చేయగానే మీకు పర్పుల్ కలర్ లైన్ వచ్చేసింది కదా. ఇక్కడ సెలెక్ట్ చేశాక ఏం చేయాలి, ఈ ఫోటోని మనం ఇప్పుడు క్రాప్ చేయాలి. క్రాప్, కింద క్రాప్ అని ఉంది కదా, క్రాప్. ఫోటోని సెలెక్ట్ చేసుకుంటేనే క్రాప్ అనే ఆప్షన్ వస్తుందండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను ఆల్రెడీ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ నేను ఫోటోని అన్సెలెక్ట్ చేశాను చూడండి, ఇక్కడ మీకు క్రాప్ అనే ఆప్షన్ ఎక్కడ రాదు చూడండి. సో నేను ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాక నాకు ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ వచ్చేసింది. క్రాప్, క్రాప్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మీకు ఈ ఫోటో ఏ సైజ్ లో కావాలి? క్రాప్. సో ఇలా ఇలా కావాలి, అడ్జస్ట్మెంట్ మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్మెంట్ ఇలా. సో ఇప్పుడు డన్. ఇప్పుడు ఓకే అంటారా? ఫోటో మొత్తం సర్కిల్ అంతా ఫుల్ఫిల్ అయిపోయింది. సో మిడిల్ లో ఉంది, ప్రాపర్ గా ఉంది. సో ఇలా ఉంది, ఓకేనా అంటారా? ఇప్పుడు ఇది కరెక్ట్ గా ఉందంటారా? ఎస్, ఎస్ అండి. ఇక్కడ మన ఫోటోని కరెక్ట్ గా సెట్ చేయాలంటే క్రాప్ అనే ఆప్షన్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నా నేమ్ రాయాలి. ఇక్కడ ఫోటో పని అయిపోయిందండి, నేను ఫోటో గ్యాలరీకి వెళ్ళి తెచ్చుకున్నాను, ఇక్కడ చేసేసాను, క్రాప్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ, ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ ఫోటో కాబట్టి కరెక్ట్ గా ఉందండి. సో మనం కొన్ని ఫొటోస్ తీసుకుంటే ఏమవుతుందంటే హెడ్ కట్ అవటం కానీ, లేకపోతే మీకు అది ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను. అప్లోడ్స్కి వెళ్ళి ఏదైనా ఒక ఫోటో, సపోజ్ ఈ సార్ ఫోటో ఉంది, నేను ఇందులో ఇన్సర్ట్ చేశాను, ఇది కూడా కరెక్ట్ గానే ఉంది. ఇప్పుడు ఇది ఎటు కాకుండా ఉందండి, ఈ ఫోటో చూడండి, ఇలా క్రాప్ చేయొచ్చు మనం. లేదంటే ఇది కాకుండా నేను మీకు ఇంకో ఫోటో చూపిస్తాను. కొన్ని ఫొటోస్ ఏమవుతున్నాయంటే మనకి, ఎస్,
హెడ్ కట్ అయినట్టుగా ఇవన్నీ ఉంటాయండి. అలా కాకుండా మనం ఒక డిజైన్ చేసామంటే అది కరెక్ట్ గా చేయాలి. సో ఇప్పుడు చూడండి ప్రదీప్ సార్ ఫోటో ఎలా అయిపోయిందో, హెడ్ కట్ అయినట్టుగా ఉంది. సో ఇలా కాకుండా మనం క్రాప్ జస్ట్ ఇలా అనేసి ఇలా. సో ఒక ఫోటోని తీసుకున్నామంటే మనము పర్ఫెక్ట్ గా అందులో ఫిక్స్ అయిందా లేదా అనేది మనం చూసుకోవాలి. డిజైన్ చేస్తే చాలా అద్భుతంగా ఉండాలి కాబట్టి ఇది ఇది కామన్ గా చెక్ చేసుకోండి. ఇప్పుడు నా ఫోటో నేను ఇన్సర్ట్ చేస్తాను, చేసేసి క్రాప్ చేస్తున్నాను. డన్. ఇప్పుడు టెక్స్ట్ ఇక్కడ ఓల్వియా అని ఉంది. సో నేను అది కాకుండా నా పేరు రాయాలి అని అంటే నేను నేమ్ మీద సెలెక్ట్ చేశాను. నేమ్ మీద సెలెక్ట్ చేసి ఇప్పుడు ఎడిట్ అనే ఆప్షన్, నేమ్ మీద సెలెక్ట్ చేశానండి. సెలెక్ట్ చేశాక కింద నాకు ఎడిట్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఎడిట్కి వెళ్ళి మమత మారిపల్లి, మమత మారిపల్లి నేమ్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి కిందికి ఎడిట్కి వెళ్ళాను, నా నేమ్ ఇచ్చాను. మరి ఇప్పుడు నా నేమ్ పెద్దగా ఉంది కాబట్టి ఇలా కిందికి వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎవరికైనా ఐడియా ఉందండి? ఇలా కరెక్ట్ గా ఉందండి? మమత మారిపల్లి అలా పేరు కరెక్ట్ ఉందా? ఇలా పేరు అనేది చూడండి. సో ఇక్కడ మనము ఈ నేమ్ కరెక్ట్ గా సెట్ చేయాలి. ఏం చేయాలి అని అంటే ఇక్కడ మీకు కిందనే ఉంటుందండి ఫోర్త్ ఆప్షన్, ఫాంట్ సైజ్ అని ఉంది. ఫాంట్ సైజ్ నోట్ చేసుకోండి. ఫాంట్ సైజ్, ఈ ఫాంట్ సైజ్కి వెళ్ళి ఇక్కడ 13 ఉందండి. నెంబర్ వచ్చేసి 13 ఉంది. 13 కాకుండా 10 ఇచ్చాను. యా కరెక్ట్. 10 ఇచ్చేసరికి నాకు కరెక్ట్ గా ప్రాపర్ గా నేమ్ అనేది సెట్ అయిపోయింది. మీరు అలా నెంబరింగ్ ఇవ్వచ్చు. లేదు అంటే ఇక్కడ చూడండి ఫాంట్ సైజ్ అని ఉంది, ఇది డ్రాగ్ కూడా చేయొచ్చు. లెఫ్ట్ కి రైట్ కి డ్రాగ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ డైరెక్ట్ నెంబరింగ్. ఇట్లా 2 టైప్స్ యూజ్ చేయొచ్చు. చూడండి డ్రాగ్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా డ్రాగ్ చేయొచ్చు, లేదంటే నెంబరింగ్ ఇవ్వచ్చు. ఇలా 10. ఇది సైజ్ తగ్గించుకోవడం పెంచుకోవడం ఎక్కడ ఉంటుంది? ఫాంట్ సైజ్ లో ఉంటుంది. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని ఉంది. రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని ఉంది. సో ఓకే, నాకు నేను రియల్ ఎస్టేట్ కూడా చేస్తాను కాబట్టి ఓకే. ఎడిట్ లోకి వెళ్ళి ఇప్పుడు ఎల్ఐసి అడ్వైజర్, ఎల్ఐసి అడ్వైజర్, ఫ్యాషన్ డిజైనర్, ఫ్యాషన్ డిజైనర్, నెక్స్ట్ వచ్చేసి మోటివేషనల్ స్పీకర్. మరి నా గురించి నేనే కదా చెప్పుకునేది. నెక్స్ట్ క్యాన్వా అండ్ వీడియో ట్రైనర్, క్యాన్వా అండ్ వీడియో ట్రైనర్. సో ఇప్పుడు ఇన్ని ఉన్నాయి అంటే ఒక మమత ఒకసారి కార్డు ఇచ్చిందంటే తను ఏం చేస్తుంది అనేది తన కార్డులో అర్థమైపోతుంది. ఈ టెక్స్ట్ అంతా ఇప్పుడు ఇలా వచ్చిందండి, క్లమ్జీ క్లమ్జీగా ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా డిజిగ్నేషన్ ఎవరైనా చెప్తారా? ఇప్పుడు ఈ టెక్స్ట్ మొత్తం ఇట్లా రాశాను. సో అది ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఆ టెక్స్ట్ ఏం చేయాలి? ఆర్డర్ లో పెట్టుకోవాలి. డిలీట్ చేయండి. డిలీట్ చేయాలి. డిలీట్ చేయండి. డిలీట్ చేస్తే పోతుందిగా మ్యామ్. ఎస్ హేమావతి మేడం కరెక్ట్ మేడం. ఫాంట్ సైజ్ అనేది తగ్గించాలి. సో థ్యాంక్ యూ మేడం. ఫాంట్ సైజ్ దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ ఇక్కడ సైజ్ తగ్గించాలి. ఇక్కడ 7 ఉంది. సో ఒక 4 ఇస్తున్నాను. లేదు అని అంటే 2 అనేది ఇంకా స్మాల్ అయిపోయింది కాబట్టి ఇలా 3 అనేది ఇచ్చి చూడండి. నాకు కావాల్సిన నేనేం చేస్తానని చెప్పేసి ఇలా వచ్చేసింది. సో ఇలా వచ్చేసినప్పుడు ఇది ప్రాపర్ గా ఇక్కడ సెట్ అయిపోయింది. సో ఇలా. లేదు ఒకటే మీరు ఏదన్నా ఒకటే ఇవ్వాలనుకుంటున్నారు, అదే ఒకటే పెట్టుకోవచ్చు. లేదనంటే ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. మనం 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 బిజినెస్ కార్డ్ ఒకరికి ఇస్తున్నామంటే మన డీటెయిల్స్ అని వాళ్ళకి అర్థమైపోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆ టెక్స్ట్ నేను కొంచెం బోల్డ్ చేయాలనుకుంటున్నా, కొంచెం ఫాంట్ చిన్నగా ఉంది కదా, ఫాంట్ మార్చాలి అనుకుంటున్నాను. అంటే ఏం చేయాలంటే ఇక్కడ ఫాంట్ ఎడిట్ పక్కనే అండి సెకండ్ ఆప్షన్ ఫాంట్. ఫాంట్ సైజ్ వేరు, ఫాంట్ వేరు. ఫాంట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేశాక ఇక్కడ మీరు ఇంకొన్ని ఫాంట్స్ మీకు కనిపించాలి అంటే ఈ యారో సింబల్ ఉంది కదండి, ఈ యారో సింబల్ రైట్ సైడ్ లో ఈ యారో సింబల్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ మీకు విజిబుల్ అవుతాయి. ఇన్ని రకాల డిజైన్స్ ఉన్నాయండి, ఇన్ని రకాల ఫాంటులు ఉన్నాయి. ఈ ఫాంటులో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు.
ఇక్కడ ఫాంట్ లో మనం ఫ్రీగా అన్ని వాడుకోవచ్చు. కొన్ని మాత్రమే లిమిట్ ఉంటుంది. అది కూడా మీకు కనిపిస్తది. ఇగో ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది. ఇక్కడ క్రౌన్ సింబల్. ఇవి మాత్రం టచ్ చేయకండి. ఇవి టచ్ చేస్తే ఏమవుతుందంటే పెయిడ్ వర్షన్ లేని వాళ్ళకి, ఫ్రీగా వాడే వాళ్ళకి ఇవి యూజ్ చేస్తే వాటర్ మార్క్ వస్తుందండి. క్యాన్వా అని వాటర్ మార్క్ వస్తుంది. సో మనము డిజైన్ ఎలా చేసామనేది ఈజీగా కనిపిస్తుంది. సో ఇవి వదిలేయండి. ఇవి వదిలేసి ఫ్రీగా ఉన్నాయని వాడండి. ఇవి కింది వరకు ఇవి కొన్ని ఫ్రీగా ఉన్నాయి. ఇవి దాదాపు పైన ఉన్నాయని ఇలా ఫ్రీగా ఉన్నాయి. ఇందులో మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇలా ఇప్పుడు చూడండి, నేను ఫాంట్ చేంజ్ చేశాను. సో మీకు నచ్చిన ఫాంట్ ఇలా ఇది చూడండి. ఫాంట్ చేంజ్ అవుతున్నట్టు కనిపిస్తుందా అండి? నేను కింద ఫాంట్ చేంజ్ చేస్తున్నాను. ఇలా మీకు నచ్చిన ఫాంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఫాంట్ చేంజ్ చేసుకోవటం ఇలా. మరి ఫాంట్ చేంజ్ చేసుకున్నాను. ఓకే, ఫాంట్ సైజ్ తగ్గడం వచ్చింది, ఫాంట్ చేంజ్ చేయడం వచ్చింది. మరి అదే ఫాంట్ కి నేను కలర్ ఇవ్వాలి అనుకుంటున్నాను. కలర్ కలర్ కావాలి కదా. సో ఎక్కడ ఉంటుందంటే ఫాంట్ సైజ్ పక్కనే కలర్ ఉంటుందండి. ఫాంట్ సైజ్ పక్కన కలర్ ఉంటుంది. ఈ కలర్ మీద క్లిక్ చేసి మీకు సేమ్ ఇంతకుముందు ఫాంట్ కి మనం కనుక యారో మార్క్ మీద క్లిక్ చేస్తే అన్ని ఫాంట్లు ఎలా కనిపించాయో ఇక్కడ కూడా యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి బోల్డ్ కలర్స్ కనిపిస్తాయండి. ఇలా మీకు నచ్చిన కలర్ కూడా తీసుకోవచ్చు. బట్ ఒక కార్డు వేస్తున్నామంటే మనం ప్రొఫెషనలిజం. ఇప్పుడు నాకు పింక్ అంటే బాగా ఇష్టం. నేను పింక్ పెడతానంటే బాగోదు, ఎందుకంటే అక్కడ బ్లూ వైట్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఆ బ్లూ ఏ తీసుకోవాలి, లేదంటే బ్లాక్ తీసుకోవాలి. అంతే తప్ప నాకు పింక్ ఇష్టము, రెడ్ ఇష్టం అని ఇలా పెట్టామనుకోండి, కార్డుకున్న అందం అనేది పోతుంది. చూడండి, నేను జస్ట్ కలర్ కోసం మీకు వేరియేషన్ చూపించడం కోసం నేను పర్పుల్ కలర్ మీద క్లిక్ చేశాను, అక్కడ పర్పుల్ కలర్ వచ్చింది. రెడ్ మీద క్లిక్ చేశాను, రెడ్ వచ్చింది. ఇలా మీకు ఇలా కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి నాకు కావాల్సింది బ్లూ. నేను బ్లూ మీద క్లిక్ చేశాను. అంతే కదండి. ఇలా మనకి 3 కలర్స్ ఉన్నాయి. సో ఇలా కలర్ కూడా ఇలా చేంజ్ చేసుకోవటం. నేను ఆ పేరుకి కలర్ ఓకే, రెడ్, పర్పుల్, ఇలా బ్లూ, ఇలా కూడా మనం కలర్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందండి ఇక్కడ వరకు కలర్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది? ఫాంట్ సైజ్ తగ్గించుకోవడం, కలర్ చేంజ్ చేసుకోవడం, ఫాంట్ ని మార్చుకోవడం. ఈ 3 థింగ్స్ మీకు అర్థమైందా? అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది వచ్చిందంటే మనం ఏ కార్డ్ అయినా ఈజీగా డిజైన్ చేయొచ్చు. ఫాంట్ సైజ్ తగ్గించడము, పెంచుకోవడం, ఫాంట్ ని చేంజ్ చేసుకోవడం, అలాగే ఫాంట్ కి కలర్ ఇవ్వటం. ఇవి అర్థమైపోతే మనం నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోతాం. ఓకేనండి. ఎస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఫోన్ నెంబర్, మన మొబైల్ నెంబర్, మీకు ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని ఇవ్వచ్చు. సేమ్ మళ్ళీ ఎడిట్ లోకి వెళ్ళి, ఇక్కడ ఎడిట్ ఉంది కదా, ఎడిట్ కి వెళ్ళి నంబర్, మీ మొబైల్ నెంబర్, ఎన్ని మొబైల్స్ యూస్ చేస్తే అన్ని నెంబర్స్, ఇలా మొబైల్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారు, లేకపోతే మీకు రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే మీ బిజినెస్ ఉంది, లేకపోతే ఇంకేదన్నా ఉంది, వెబ్సైట్ అయితే వెబ్సైట్ ఇవ్వచ్చు అండి. వెబ్సైట్ మీకు ఏదైనా వెబ్సైట్, మీ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మీ ప్రోడక్ట్ కానీ లేకపోతే మీకు సంబంధించిన ఏమున్నవి కనిపించేటట్టుగా మనకి ఈ వెబ్సైట్ లింక్ అనేది ఉంటుంది. ఒకవేళ వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఇవ్వచ్చు. మరి నాకు వెబ్సైట్ లేదు, నేను జస్ట్ బిజినెస్ మామూలుగా చేస్తున్నాను, నా మెయిల్ ఐడి ఇస్తే సరిపోతుంది అనుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ చూస్తేనేమో ఐకాన్ వచ్చేసి వెబ్సైట్ ఐకాన్ ఉంది. ఇక్కడ మనం చూస్తేనేమో వెబ్సైట్ ఐకాన్ ఉంది. బట్ మనకు వెబ్సైట్ లేదు, మనకు ఓన్లీ మెయిల్ కావాలి. ఎలా అంటే ఇప్పుడు నేను వెబ్సైట్ మీద క్లిక్ చేస్తానండి. చూడండి, ఇది డిలీట్ చేస్తున్నాను. ఈ వెబ్సైట్ ని డిలీట్ చేస్తున్నాను. డిలీట్ డిలీట్ చేశాక మరి అక్కడ నాకు మెయిల్ ఐకాన్ కావాలి. మెయిల్ ఐకాన్ కావాలి. ఎలా అంటే నోట్ చేసుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎలిమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఎలిమెంట్స్, ఇది క్యాన్వాలో ఒక లైక్ క్యాన్వాకు ఒక హార్ట్ లాంటిది అనమాట. సో ఇక్కడ ప్రతిదీ అవైలబుల్ గా ఉంటుంది. ఎలిమెంట్స్, డిజైన్ పక్కన సెకండ్ ఆప్షన్ ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ మీద క్లిక్ చేసి సేమ్ పైన సెర్చ్ బార్ ఉంది. సెర్చ్ బార్, ఈ సెర్చ్ బార్ లో ఈమెయిల్, ఈమెయిల్ ఐకాన్ అని సెర్చ్ చేయండి. చేస్తే వస్తుంది మనకి. ఇక్కడ చూడండి, గ్రాఫిక్స్ లో వచ్చాయి, ఫొటోస్ లో వచ్చాయి. సో నేను ప్రెసెంట్ గ్రాఫిక్స్ లో తీసుకుంటాను. ఇక్కడ సి ఆల్ అని ఉంది కదా, సి ఆల్,
ఈ సి ఆల్ మీద క్లిక్ చేస్తున్నాను. చేస్తే ఎన్ని డిజైన్స్ వచ్చాయో చూడండి. ఇందులో కూడా పెయిడ్ ప్రో ఉందండి. పెయిడ్ వెర్షన్ వాడకండి. వాడితే ఏమవుతుందంటే మీకు వాటర్ మార్క్ వచ్చేస్తుంది. ఇవన్నీ పెయిడ్ వెర్షన్ అన్నమాట. సో ఇవి యూజ్ చేయకండి. ఫ్రీగా బోలెడు ఉన్నాయి చూడండి. ఇది ఫ్రీగానే ఉంది, ఇది ఫ్రీగానే ఉంది, ఇది ఫ్రీగానే ఉంది, ఇవి ఫ్రీగానే ఉంది. సో ఇవి యూజ్ చేసుకోండి. సో నేను ఇది యూజ్ చేస్తున్నాను. చేసేసి ఇక్కడ డిజైన్ అనేది సెట్ చేశాను. ఇప్పుడు కొన్నింటికి ఎలిమెంట్స్ కొన్నింటికి కలర్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, కొన్నింటికి ఉండదండి. మరి దీనికి ఉందా లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఎస్ ఉందండి. కింద నేను ఆల్రెడీ ఆ ఎలిమెంట్ నేను మెయిల్ ఐకాన్ ని సెలెక్ట్ చేసుకొని ఉన్నాను. కింద మీరు అబ్జర్వ్ చేస్తే కలర్ అని ఉంది. ఈ కలర్ ని నేనేం చేస్తాను, వైట్ తీసుకుంటాను. ఎస్, ఇప్పుడు వైట్ తీసుకున్నాను. ఏమైనా చేంజ్ ఉందా అండి? ఈ కార్డులో మనము వెబ్సైట్ ని డిలీట్ చేసేసి ఏం చేసాం, మెయిల్ ఐకాన్ ని తీసుకున్నాం. ఏమైనా చేంజ్ ఉందో చూడండి, అందులోనే ఇన్బిల్ట్ గా ఉన్నట్టుగా ఉంది. సో ఇది ఇప్పుడు ఈ ఐకాన్లు ఏంటంటే నేను ఇది ప్రాపర్ గా సెట్ చేయాలి, కిందికి మీదికి లేకుండా మిడిల్ లో వచ్చేటట్టుగా. కొంచెం సైజ్ తగ్గించాను, అది ఒక సైడ్ కి ఉంది. నేను సెట్ చేయాలి ఎలా అంటే ఇక్కడ ఇది కూడా నోట్ చేసుకోండి. నడ్జ్ చాలా అవసరం అండి. ఈ ఆప్షన్ వచ్చేసి నడ్జ్. ఇలాంటి చిన్న చిన్న వాటిని మనం మూవ్ చేయడానికి చాలా యూస్ అవుతుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే లెఫ్ట్ యారో, అప్ యారో, డౌన్ యారో, రైట్ యారో, ఇలా 4 యారోస్ ఉంటాయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా 4 యారోస్ ఉన్నాయి. ఈ 4 యారోస్ ని ఇప్పుడు మనకు అది ఎక్కడ కావాలి, ఆ ఐకాన్ ఎక్కడ ఉండాలి అని జస్ట్ నేను లెఫ్ట్ కి మూవ్ చేయాలనుకుంటున్నాను. ఎస్, ఇలా లెఫ్ట్ కా, రైట్ కా, డౌన్ కా, మిడిల్ కా, ఇలా ఇది ప్రాపర్ గా సెట్ అయిపోయింది. సో ఇవి యారోస్ అనేది ఓన్లీ మరి వీటికే సెట్ అవుతుందా అంటే టెక్స్ట్ కూడా ఉంది. ఈ టెక్స్ట్ మూవ్ చేయాలనుకున్నా కూడా చిన్న ఎస్, ఇలా మీరు దేన్నైనా ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అర్థమైందండి యారోస్. నడ్జన్ ఆప్షన్ యారోస్ అనేది అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. యారోస్ ని మనము ఇలా యూజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ కానీ, చిన్న చిన్న ఐకాన్స్ కానీ, లేకపోతే ఏదన్నా పెద్దది ఉన్నా కూడా ఇలా మనము ఏది కూడా పాడవకుండా డిజైన్ అనేది ప్రాపర్ గా ఉండడానికి, సెట్ అవుట్ చేసుకోవడానికి ఇలా ఐకాన్స్ మన ఇది నడ్జన్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎడిట్ లోకి వెళ్తున్నాను. ఎడిట్ లోకి వెళ్ళేసి నా మెయిల్ ఐడి, సో మెయిల్ ఐడి ఇచ్చాను. ఇది కూడా టెక్స్ట్ ఏమైంది, కిందికి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఫాంట్ సైజ్ 4 ఇచ్చాను. ఎస్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి వెన్యూ, మీ అడ్రస్. సో నేను ఇక్కడ జస్ట్ వరంగల్. మీరు ఇస్తే మీ పిన్ కోడ్ నెంబర్ కానీ, మీ అడ్రస్ కానీ ఇవన్నీ ప్రాపర్ గా మీరు డిజైన్ అనేది చేయొచ్చు. ఇలా మీకు బోల్డ్ కావాలంటే బోల్డ్ ఇవ్వచ్చండి. ఇప్పుడు టెక్స్ట్ ఇలా ఉంది కదా, ఇది నెంబర్ మీరు కొంచెం పెద్దగా కావాలి అని అంటే టెక్స్ట్ మార్చుకోవచ్చు, సైజు పెంచుకోవచ్చు. ఇక్కడ 5 ఉంది కదా, 6 లేదంటే 7, ఇలా సైజు పెంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. సైజు ఇక్కడ 4 ఉంది కదా, 6. నెక్స్ట్ ఇది కూడా సైజు 8. ఫాంట్ ఇలా, వాటి కలర్లు కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వరంగల్ ఉంది, వరంగల్ కి బ్లూ కలర్, బ్లూ. మెయిల్ ఐడికి ఈ బ్లూ, సారీ ఈ బ్లూ. ఇట్లా మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది ఇలా చేంజ్ చేసుకోవచ్చు. రెడీ అయిందండి. ఇప్పుడు నా కార్డ్ అనేది, నా విజిటింగ్ కార్డ్ అనేది రెడీ అయిపోయింది. నేను ఏమైనా పెద్ద కష్టపడ్డానా? మనకి టెక్స్ట్ రావాలి అంటే ఐ మీన్ ఎడిటింగ్ రావాలి, నెక్స్ట్ వచ్చేసి కలర్ ఇవ్వడం రావాలి, సైజ్ పెంచుకోవడం తగ్గించుకోవడం రావాలి, ఫాంట్ మార్చుకోవడం రావాలి. అంతే కదా, ఇక్కడి వరకు. అలాగే ఫోటోని, నేను ఫోటోని కూడా తీసుకొచ్చి పెట్టేశాను. ఇది రెడీ అండి. ఇప్పుడు కార్డ్ రెడీ అయిపోయింది. ఓకేనా అండి? ఎస్ అని టైప్ చేయండి. మీకు ఇక్కడ వరకు కార్డు అర్థమైంది, నాకు బిజినెస్ కార్డు అర్థమైందంటే ఎస్ అని టైప్ చేయండి. సో ఇక నుంచి మీ కార్డు మీరే రెడీ చేసుకోండి. ఇలా ఇంకా మీరు ఇంకా ఫర్దర్ గా ఇంకేం డీటెయిల్స్ యాడ్ చేయాలనుకున్నా కూడా ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తాను.
మరి ఇది డిజైన్ చేశాం కదా, డిజైన్ చేశాన్ని ఎలా డౌన్లోడ్ చేయాలి? మరి డౌన్లోడ్ కూడా ఇంపార్టెంట్ కదా. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పైన షేర్ బటన్ ఉంటుందండి టాప్ లో. నేను రౌండ్ అప్ చేస్తున్నాను. షేర్ బటన్, షేర్ బటన్, ఆ షేర్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ థర్డ్ ఆప్షన్ వచ్చేసి డౌన్లోడ్ అని ఉంది. థర్డ్ ఆప్షన్ వచ్చేసి డౌన్లోడ్ అని ఉంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పిఎన్జి అని కనిపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ పిఎన్జి. పిఎన్జి బాగుంటుంది. పిఎన్జి కంటే నేను ఎక్కువ జేపీజీ యూజ్ చేస్తానండి. మరి అది ఎక్కడ ఉంటుంది అని అంటే, ఇక్కడ ఈ చిన్ని ఐకాన్ ఉంది కదా పిఎన్జి బాక్స్ లో, ఈ చిన్ని ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ జేపీజీ ఫస్ట్ ఆప్షన్ జేపీజీ, ఇది దీని మీద కూడా క్లిక్ చేయండి. జేపీజీ మీద క్లిక్ చేశాక ఇక్కడ క్వాలిటీ అడుగుతుందండి. ఇక్కడ ఆల్రెడీ 80% ఇచ్చింది మనకి. కెన్వా ఆల్రెడీ 80% ఇచ్చింది. నేను 100% కావాలంటే నేను ప్రో వర్షన్ లో ఉన్నాను కాబట్టి నేను క్వాలిటీ పెంచుకోవచ్చు. సో మీరు ఫ్రీగా ఉన్నారు కాబట్టి 80% క్వాలిటీ అనేది వచ్చేస్తుంది. ఇదే అంటే దీనికోసం అన్నాడు, ఫ్రీ వర్షన్ కి పెయిడ్ వర్షన్ కి ఉన్న డిఫరెన్స్ అనమాట. క్వాలిటీ కూడా మన చేతిలో ఉంటుంది. పెంచుకోవాలంటే నేను 100% పెంచుకున్నాను. నెక్స్ట్ డౌన్లోడ్ అన్నాను. ఆటోమేటిక్ గా మనకు కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇలా కావాలనుకుంటున్నామో వర్చువల్ గా మీరు కార్డుని, మీ డిజైన్ కార్డుని మీరు ఇలా వాట్సాప్ లో కానీ లేకపోతే ఇలాంటి సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ మీద ఎలాగైనా ఇది కార్డు మీరు షేర్ చేయొచ్చు. దీన్ని ప్రింటింగ్ తీసుకోవాలి అంతే అంటారా? ప్రింటింగ్ ఏమవుతుంది మేడం, తీసుకుందాం అంటారా ప్రింటింగ్? ఈ కార్డు మీరు డిజైన్ చేసుకున్నారు మేడం, నాకు ప్రింటింగ్ కావాలనుకుంటున్నారు, ప్రింటింగ్ ఎస్ మేడం. తీసుకుందాం. సో ఎస్ ఎస్. ఇప్పుడు ఏం చేయాలంటే సేమ్ మళ్ళీ షేర్ బటన్ ఉంది కదండి పైన, ఎక్కడైతే డౌన్లోడ్ చేసామో అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏముంది, మళ్ళీ పిఎన్జి వచ్చింది. పిఎన్జి పక్కన బాక్స్ లో చిన్న ఐకాన్ ఉంది కదా, ఐకాన్ మీద క్లిక్ చేస్తే పీడిఎఫ్ ప్రింట్ అని ఉంటుందండి. నోట్ చేసుకోండి, పీడిఎఫ్ ప్రింట్. ఈ పీడిఎఫ్ ప్రింట్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అనండి. మీకు పీడిఎఫ్ లాగా వచ్చేస్తుంది. వస్తే ఇది ఎవరికైతే ప్రింటింగ్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారో ఈ పీడిఎఫ్ వాళ్ళకి పంపించేస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా మీకు కార్డు డిజైన్ చేసి ఇచ్చేస్తారు. సేమ్ ఇక్కడ డౌన్లోడ్ అనండి, ఇలా డౌన్లోడ్ అయిపోతుంది పీడిఎఫ్ లాగా. ఒకసారి నేను ఇది ఎవరికంటే మన నటినారాయణ సార్కి పంపిస్తాను. పీడిఎఫ్ లాగా మీకు కనిపిస్తుంది. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పీడిఎఫ్ వచ్చేస్తుంది. ఇలా పీడిఎఫ్ వస్తుంది. ఇంత ముందుది ఎలా వచ్చింది అంటే కార్డు డౌన్లోడ్ చేశాను, ఓన్లీ కార్డు ఇలా వచ్చేసింది. మరి ఈ డిజైన్ ఏమైందంటే సార్ అడిగారు, మేడం మీరు చేసిన డిజైన్ చాలా బాగుంది. నటినారాయణ సార్ నన్ను అడిగారు, మీరు చేసిన డిజైన్ బాగుంది, నేను ఎడిటింగ్ చేసుకుంటాను, నాకు ఆ లింక్ షేర్ చేయండి అని అడిగారు. నేను కష్టపడమే కూడా నా ఫోటో నా డీటెయిల్స్ మార్చుకుంటాను, మీరు కార్డు చాలా బాగుందని చెప్పేసి సార్ నన్ను అడిగారు. సో ఈ డిజైన్ ని నేను సార్కి పంపించాలి అని అంటే ఏం చేయాలి? సేమ్ మళ్ళీ డౌన్లోడ్ ఉంది కదండి పైన ఈ షేర్ బటన్, ఈ షేర్ బటన్ మీద క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ సెకండ్ ఆప్షన్ షేర్ లింక్ అని ఉందండి. షేర్ లింక్ అని ఉంది. ఈ షేర్ లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇక్కడ ఏమడుగుతుంది, ఓన్లీ యూ కెన్ యాక్సెస్ అని ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓన్లీ యూ కెన్ అంటే నా డిజైన్ నేను మాత్రమే, ఓనర్ నేను కాబట్టి నా డిజైన్ నేనే చేసుకోవాలి. మరి ఇది నేను నటినారాయణ సారానికి, హేమావతి మేడానికి, ఇప్పుడున్న మీ అందరికి పంపించాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎనీవన్ విత్ ద లింక్ అని ఉంది. ఎనీవన్ విత్ ద లింక్ అని ఉంది. సో దీన్ని క్లిక్ చేశాను, కాపీ లింక్. ఇప్పుడు ఈ లింక్ నేను మళ్ళీ సార్కి షేర్ చేస్తున్నాను. సార్ మీరు ఇది గ్రూప్ లో షేర్ చేయండి సార్ ఈ లింక్ ని. సో ఇప్పుడు నేను సార్కి షేర్ చేశాను ఈ లింక్ ని. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఈ లింక్ ని సార్ మీకు గ్రూప్ లో షేర్ చేస్తే మీరు ఈ డిజైన్ లోకి వెళ్ళి మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. లింక్ ఓపెన్ చేయగానే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తారు ఇలా. ఇప్పుడు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. అర్థమైందండి? డౌన్లోడ్ ఎలా చేయాలి, ప్రింటింగ్ ఇస్తే ఎలా ఇవ్వాలి, అలాగే ఎవరికైనా షేర్ చేయాలి, మనం చేసిన డిజైన్ షేర్ చేయాలి అని అంటే ఎలా చేయాలి, ఈ మూడు అర్థమైనాయి. అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి.
డౌన్లోడ్ చేయటం, ప్రింటింగ్కి ఇవ్వటం, షేరింగ్ చేయటం. ఈ మూడు అర్థమైపోయింది. ఓకే. ఇలా ఇది ఒక డిజైన్ అనేది అయిపోయింది. మరి ఒకసారి నేను ప్లెయిన్ బ్లాంక్ పేజ్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ ఫోటో మీరు చూడండి ఇక్కడ ఈ పేజీలో ఇది సర్కిల్ ఉంది, ఫోటోని ఇన్సర్ట్ చేశాను. మరి చేశాక ఒకవేళ ప్లెయిన్ కార్డ్ ఉంటుందండి, ఒకసారి మనం బ్యాక్ వచ్చేద్దాము. చూడండి ఇక్కడ కొన్ని కార్డులలో ఫొటోస్ పెట్టుకోవడానికి లేదండి. చూడండి సపోజ్ ఈ కార్డు ఉందండి. ఇక్కడ కార్డు ఉంది. ఇక్కడ ఫోటో పెట్టుకోవడానికి సర్కిల్ ఉందా అండి? కనిపిస్తుందా మీకు? సర్కిల్ కనిపిస్తుందా? ఇంతకుముందు ఉన్న సర్కిల్లో ఫోటో పెట్టేశాము. మరి ఇక్కడ సర్కిల్ లేదు, ఫోటో పెట్టాలి. ఎలా? సర్కిల్ కనిపిస్తుందా? కనిపిస్తే ఎవరు ఆన్సర్ చేయట్లేరండి. సర్కిల్ కనిపిస్తుందా అని అడిగాను. సర్కిల్ మేడం లేదు మేడం, ఏం ఎస్ సార్, కనిపించట్లేదు మేడం. కనిపించట్లేదు మేడం. ఎస్ సార్, ఎస్. సో ఇక్కడ సర్కిల్ లేదు, మరి ఇక్కడ ఫోటో పెట్టాలి. ఎలా అని అంటే చెప్పాను కదా ఇంతకుముందు ఎలిమెంట్స్ ఉంది కదండి. ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ ఎలిమెంట్స్కి వెళ్ళి ఎలిమెంట్స్ ఎలిమెంట్స్కి వెళ్ళి ఇక్కడ సెర్చ్ బార్లో ఫ్రేమ్స్ 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 అని టైప్ చేయండి. ఫ్రేమ్స్ వస్తాయి మీకు. ఇక్కడ ఏ ఫ్రేమ్ కావాలన్నా ఓన్లీ సర్కిలే కాదండి, స్క్వేర్ ఉంది, రెక్టాంగిల్ ఉంది, ఇలాంటి ఒకసారి ఇక్కడ సి ఆల్ మీద క్లిక్ చేయండి. సి ఆల్ ఈ సి ఆల్ మీద క్లిక్ చేస్తే మీకు కావాల్సిన ఫ్రేమ్స్ ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు. ఫోన్ లో కూడా ఉంది, ల్యాప్టాప్ షేప్ లో ఉంది, ఇలా బుక్ షేప్ లో ఉంది, ట్రయాంగిల్ ఉంది, సర్కిల్ ఉంది, ఓవెల్ షేప్. సో మీకు నచ్చిన షేప్ అనేది పిక్ చేసుకోవచ్చు. సో నేనైతే ప్రజెంట్ ఇందులో పెయిడ్ కి ఫ్రీకి డిఫరెన్స్ ఏం లేదండి, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎక్కడ ప్రో అని లేదు. సో మీరు ఏ డిజైన్ అయినా సెలెక్ట్ చేసుకో. నేనైతే ప్రజెంట్ సర్కిల్ తీసుకున్నాను. తీసుకొని మీకు ఎక్కడ కావాలి. సో ఇప్పుడు ఈ డిజైన్ ఉందండి, ఈ డిజైన్ నేను పైకి మూవ్ చేయాలి అని అంటే ఏం చేయాలి? నడ్జ్. జస్ట్ ఇలా పైకి మూవ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పైకి మూవ్ చేశాను. ఇప్పుడు నా ఫోటో ఈ సర్కిల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇప్పుడు పెట్టుకోవచ్చు కదండి నా ఫోటో. అంటే ఒక ప్లెయిన్ కార్డ్ లో ఒక ఫోటో పెట్టాలంటే మనం ఏం చేయాలి అంటే ఎలిమెంట్స్కి వెళ్ళి ఎలిమెంట్స్ లో సెర్చ్ బార్ లో ఫ్రేమ్స్ అని టైప్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్స్ వస్తాయి. ఆ ఫ్రేమ్ లో నచ్చిన ఫ్రేమ్ ని మనం ఇలా తీసుకోవచ్చు. తీసుకొని ఇప్పుడు ఫోటో గ్యాలరీకి వెళ్ళి ఫొటోస్ తీసుకొని మనం ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అర్థమైందండి ఇక్కడ వరకు? అర్థమైతే ఎస్ టైప్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన ఇదే కాదు, ఇది ఇలాంటి ఫ్రేమ్స్ ఎక్కడ వేరే ప్లెయిన్ కార్డులు ఎక్కడ వచ్చినా మనం ఫోటోలు ఎలా పెట్టుకోవాలని అంటే ఫ్రేమ్స్ సెర్చ్ ఎలిమెంట్స్ సెర్చ్ బార్ ఫ్రేమ్స్ అని టైప్ చేయండి. ఫ్రేమ్ తీసుకురండి, ఆ ఫోటో ఇలా ఫ్రేమ్ ని పెట్టేయండి. సో ఈ ఫ్రేమ్ ని నేను కొంచెము అందంగా డిజైన్ చేయాలనుకుంటున్నాను. చేద్దామంటారా? ఈ ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఫ్రేమ్ ని కొంచెం డిజైన్ చేయాలి అని అంటే ఇక్కడ ఫ్రేమ్ ఆల్రెడీ సెలెక్షన్ అయి ఉంది, సెలెక్షన్ లో ఉంది, సెలెక్ట్ అయి ఉంది కాబట్టి ఇక్కడ స్టైల్ అని ఉందండి కింద. స్టైల్, ఈ స్టైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 4 వచ్చాయండి. ఒకటి 4 బార్డర్స్ వచ్చాయి. ఇక్కడ మనకి డాట్స్ లాగా వచ్చాయి, 3 డాట్స్ ఇలా మల్టిపుల్ డాట్స్ లో వచ్చాయి. సో నేను ఫస్ట్ వన్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే ఇలా వచ్చేసింది. వచ్చేసాక ఇక్కడ మీరు బార్డర్ సెలెక్షన్ కూడా అంటే సైజు పెంచుకోవడం తగ్గించుకోవడం కూడా ఉంది కింద బార్డర్ వెయిట్. సో ఇక్కడ 4 ఉంది, 4 కాదు 8 ఇస్తాను. 8 ఇస్తే ఇలా వస్తుంది, ఇలా వచ్చింది. 2 ఇలా వచ్చింది. ఇలా మీరు బార్డర్ సైజ్ కూడా పెంచుకోవడం తగ్గించుకోవడం చేయొచ్చు. సో 4 బాగుంటుంది, ఓన్లీ 4 సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇలా ఇదైతే డాట్స్ అయితే ఇలా మల్టిపుల్ డాట్స్ అయితే ఇలా. సో ఇలా మీరు చేసుకోవచ్చు. నేను ఇది ఫస్ట్ ఇదా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఓన్లీ బ్లాకే ఉందా, బ్లాకే వస్తుందా అంటే లేదండి, మీరు ఏ కలర్ అయినా ఇవ్వచ్చు. ఎలా అంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ స్టైల్ పక్కన బార్డర్ కలర్ అని ఉందండి. లెఫ్ట్ లో స్టైల్ పక్కన బార్డర్ కలర్ లెఫ్ట్ లో ఉంది. ఈ బార్డర్ కలర్ మీద సెలెక్ట్ చేసుకుంటే సేమ్ ఇంతకుముందు మనకి ఫాంట్ కలర్స్ ఎలా కనిపించాయి, ఇలా కలర్స్ కనిపించాయి. సో గ్రీన్, ఈ గ్రీన్ కంటే ఏ గ్రీన్ కావాలంటే ఆ గ్రీన్, లేదనంటే ఇంకా ఇలా మీకు నచ్చిన ఇక్కడ గ్రేడియంట్ కలర్స్ వచ్చాయి. ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇవ్వచ్చు.
ఇలా. సో ఇందులో గ్రీనే ఉంది కార్డులో కాబట్టి నేను గ్రీన్ యూజ్ చేశాను. ఈ గ్రీన్ ఇచ్చాను. ఇప్పుడు ఫోటో తీసుకొచ్చి పెడతాను చూడండి. అప్లోడ్స్కి వెళ్ళి ఫోటో క్రాప్. ఎలా ఉందండి ఇప్పుడు ఫ్రేమ్ కి మనం డిజైన్ చేస్తే బాగుందా? ఒక ఫ్రేమ్ కి డిజైన్ కూడా ఇలా చేసుకోవచ్చు. ఎస్. సో కలర్ చేంజ్ చేసుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు, ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి. ఇది ఫ్రీగానే అండి. ఇలాంటి దీంట్లో పెయిడ్ వెర్షన్ ఏం డిఫరెంట్, దానికి దీనికి రిలేషన్ ఏం లేదు. సేమ్ సేమ్. ఇక్కడ టెక్స్ట్ మార్చుకోవచ్చు మీరు. ఇవన్నీ సేమ్ కార్డు ఇలా. ఇప్పుడు చూడండి కార్డు మనమే అతనిచ్చి, ఇప్పుడు క్యాన్వా ఇచ్చిన దానికంటే మనమే మన ఫోటోని ఇలా పెట్టేసుకుందాం. సో ఇదండి. ఇప్పుడు నేను ఇలా బ్లాంక్ పేజ్కి వచ్చేసి ఇక్కడ ఫోటోకి వెళ్ళి ఈ సార్ ఫోటో తీసుకున్నానండి. ఈ సార్ ఫోటో తీసుకున్నాను. కొన్ని ఫొటోస్ ఏంటంటే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ బాగోవండి. అంత అంత సూట్ అయినట్టుగా అనిపించదు. మనం ఏదైనా పోస్టర్ ఏదైనా డిజైన్ చేసినప్పుడు. మరి దాన్ని రిమూవ్ చేయడం ఎలా తెలుసుకుందామంటారా? బ్యాక్గ్రౌండ్ రిమూవ్, ఫోటోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం కావాలి అంటే ఎస్ అని టైప్ చేయండి చాట్ బాక్స్ లో. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ మనకు కావాలి అని అంటే ఇక్కడ క్యాన్వాలో నేను చెప్పాను ఆల్రెడీ, ఇది పెయిడ్ వర్షన్ ఉన్న వాళ్ళకే బాగా వస్తుందండి. అంటే పెయిడ్ వర్షన్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది ఇది. సో ఇక్కడ చూడండి, మనకి ఫోటోని సెలెక్ట్ చేసి ఉంచాను. పైన సెలెక్ట్ చేశాక మన కింద బీజీ రిమూవర్ అని ఉందండి. బీజీ రిమూవర్ అని ఉంది. ఒకవేళ మీకు బీజీ రిమూవర్ అని కనిపించకపోతే కన్ఫ్యూజ్ అవ్వకండి. బీజీ రిమూవర్ లేకపోతే మనకి పక్కనే మ్యాజిక్ స్టూడియో ఉంటుందండి. మ్యాజిక్ స్టూడియో, బీజీ రిమూవర్ సపరేట్ గా కనిపించకపోతే కన్ఫ్యూజ్ అవ్వకండి. మ్యాజిక్ స్టూడియో ఉంటుంది. ఈ మ్యాజిక్ స్టూడియో మీద క్లిక్ చేస్తే ఫస్ట్ బీజీ రిమూవర్ అండి. బీజీ రిమూవర్, ఈ బీజీ రిమూవర్ మీద క్లిక్ చేశాను. జస్ట్ ఫోటో ఇచ్చాను, బీజీ రిమూవ్ అన్నాను. చూడండి ఎలా వస్తుంది. ఇదే బీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే మనం ఒకవేళ ఇదివరకు ఫోటోషాప్ లో చేయాలంటే మొత్తం ఫోటోస్ చుట్టూ సెలెక్ట్ చేసుకొని అప్పుడు కట్ చేసేది. సో సింగిల్ క్లిక్ అండి. నేను ఏం చేయలేదు, ఫోటో ఇచ్చాను, బీజీ రిమూవ్ అన్నాను. ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో చూడండి. బీజీ రిమూవ్ ఇలా. అర్థమైందండి బీజీ రిమూవ్ ఎలా చేసుకోవాలో? అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. ఇది పెయిడ్ వర్షన్ లోనే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇంకో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ సార్ ఏం చేశారు, మనకి మైక్ ఇటు పట్టుకొని ఉన్నారు. సో నేను ఇటు టర్న్ చేయాలి, సార్ని ఇటువైపు టర్న్ చేయాలి. అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ నోట్ చేసుకోండి, క్లిప్ అనే ఆప్షన్ ఉంటుందండి. క్లిప్, క్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ క్లిప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ టూ టైప్స్ ఉంటుంది. హారిజోంటల్, క్లిప్ హారిజోంటల్, క్లిప్ వర్టికల్ అని ఉంటుంది. అయితే వర్టికల్ తక్కువ సందర్భాల్లో యూజ్ చేస్తాం, హారిజోంటల్ ఎక్కువ యూజ్ చేస్తాం. సో నేను హారిజోంటల్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇలా. ఒక ఫోటోని లెఫ్ట్ నుండి రైట్ కి, రైట్ నుండి లెఫ్ట్ కి టర్న్ చేయాలంటే ఫ్లిప్ అనే ఆప్షన్ యూజ్ చేయాలి. ఇది ఫ్లిప్ హారిజాంటల్. లేదు మళ్ళీ ఇలా హారిజాంటల్. మరి వర్టికల్ యూజ్ చేస్తే ఏమవుతుంది? ఇలా అయిపోతుంది వర్టికల్ యూజ్ చేస్తే. సో ఇలా ఫ్లిప్ హారిజాంటల్. అర్థమైందా అండి? ఫ్లిప్ ఫ్లిప్ వరకు అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. సో ఫోటో బీజీ రిమూవ్ ఎలా చేయాలి మనం నేర్చుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్ ఎలా చేయాలని నేర్చుకున్నాం. మరి బీజీ రిమూవ్ పెయిడ్ వర్షన్ లో కాకుండా నేనైతే ప్రజెంట్ ఫ్రీగా వాడుతున్నాను, కానీ నాకు ఫ్రీగా బీజీ రిమూవ్ కావాలి అని అంటే ఏం చేయాలి? కావాలంటే ఈ టిప్ కావాలంటే చాట్ బాక్స్ లో ఇస్తాను, టైప్ చేయండి. నాతో మాట్లాడుకోవడం కన్నా మీరు చాట్ బాక్స్ కి ఎక్కువ పని ఉంటుందండి. సో ఎస్, ఫ్రీగానే వాడాలి కానీ నాకు బీజీ రిమూవ్ కావాలి, ఏం చేయాలి అని అంటే బ్యాక్ రండి. వచ్చేసాక ఇక్కడ వరకు గూగుల్ అయితే అందరికి ఉంటుంది కదా. సో గూగుల్కి వెళ్ళి బీజీ రిమూవ్ అని టైప్ చేయండి. బీజీ రిమూవ్ నోట్ చేసుకోండి అవసరమైతే. బీజీ రిమూవ్ అని టైప్ చేయండి. చేశాక బీజీ రిమూవ్ వచ్చేసింది. ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని వచ్చింది కదా. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదండి. అప్లోడ్ ఇమేజ్
ఈ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మీరు ఏ ఫోటోని బీజీ రిమూవ్ చేయాలి అనుకుంటున్నారు అనగానే ఇక్కడ అప్లోడ్. సో ఏ ఫోటోకి అనుకుంటున్నారు? సపోజ్ ఈ ఫోటో అప్లోడ్. జస్ట్ ఫోటో ఇస్తే సరిపోతుంది, మిగతా వర్క్ అంతా బీజీ రిమూవ్ చేసేస్తుంది. చూడండి, సింపుల్. ఇది ఫ్రీగా అండి, ఫ్రీగానే. ఇక్కడ మనకి వెంటనే కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోతుంది. కిందనే బ్లూ కలర్. హెచ్డిలో మాత్రం చేయకండి, హెచ్డి అంటే మళ్ళీ పెయిడ్ అడుగుతుంది. సో ఇది నార్మల్ గా ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, డౌన్లోడ్ అనండి. చూడండి, డౌన్లోడ్ అయిపోయింది, డౌన్లోడ్ అయిపోయింది. ఇదే ఫోటోకి నేను కొంచెం కొన్ని వెనకాల బ్యాక్గ్రౌండ్ సెట్ చేయాలి అనుకుంటున్నాను. అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఉందండి, థర్డ్ ఆప్షన్. ఈ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 2 టైప్స్ అడుగుతుంది, ఫోటో, కలర్. కలర్ బ్యాక్గ్రౌండ్ కావాలన్నా ఫోటో బ్యాక్గ్రౌండ్ కావాలని అడుగుతుంది. సో నేను ఫోటో మీద ఒకసారి క్లిక్ చేసి చూస్తాను. సో ఇలా బ్యాక్గ్రౌండ్ ఇలా సూట్ అయ్యేది ఇవ్వండి, మరి ఎడిటింగ్ చేసినట్టు కనిపించేది కాకుండా ఇలా ఏదన్నా ఒక బ్యాక్గ్రౌండ్. ఇలా ఇది ఫోటో అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ కలర్. కలర్ మీద క్లిక్ చేస్తే మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ బ్యాక్గ్రౌండ్, వైట్, రెడ్, బ్లాక్, ఇలా. సో ఇలా వైట్ తీసుకున్నాను. నెక్స్ట్ సేమ్ ఇది కూడా డౌన్లోడ్. డౌన్లోడ్ అయ్యానండి, డౌన్లోడ్. అర్థమైందండి ఇక్కడ వరకు? బీజీ రిమూవ్. చూడండి, గ్యాలరీకి వెళ్తున్నాను, ఇమేజెస్. ఇదేమో వైట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చానండి, ఇది వైట్ బ్యాక్గ్రౌండ్. ఇది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఫస్ట్ డౌన్లోడ్ చేసింది. సో ఇలా అన్నమాట. అర్థమైందా? బీజీ రిమూవ్ అర్థమైపోయిందండి ఇక్కడికి? అర్థమైంది, ఇది ఫ్రీగా అన్నమాట. సో అక్కడికి వెళ్ళి బీజీ రిమూవ్ చేసుకొని వచ్చి ఇక్కడ మన గ్యాలరీలో తీసుకుంటే సరిపోతుంది ఫొటోస్. అర్థమైందా? ఓకే, ఎస్ అని టైప్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీకు ఒక డౌట్ రాలేదా? ఇక్కడ ఆల్రెడీ ఉన్న టెక్స్ట్ మీదనే ఎడిట్ చేశాను, మరి నేను కొత్త టెక్స్ట్ కావాలి నాకు, ఎలా అని అంటే ఇక్కడ నేను మీకు ప్లెయిన్ పేజీలో చూపిస్తాను, బ్లాంక్ పేజీలో. ఇక్కడ ఈ బ్లాంక్ పేజ్ తీసుకున్నానండి, బ్లాంక్ పేజ్ కూడా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంది చూడండి, కలర్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇన్ని కలర్స్ ఉన్నాయి కదా. ఇట్లా కలర్స్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక బ్లాంక్ పేజ్ తీసుకొని మనం కలర్ కూడా ఇవ్వచ్చు. అయితే ఇక్కడ మీకు ఇంకొక చిన్న టిప్ చెప్తాను నేను. కలర్ వద్దు అనుకుంటే నేను వచ్చేసి ఇక్కడికి వైట్. ఇప్పుడు ఇది ప్లెయిన్ మొత్తం వైట్ ఉందండి. అయితే దీన్ని ఏం చేయొచ్చు అంటే మనము ఎలిమెంట్స్కి వెళ్ళి షేప్స్ అని టైప్ చేయండి. ఎలిమెంట్స్కి వెళ్ళి ఇంతకుముందు టైప్ చేసాం, ఇప్పుడు షేప్స్. షేప్స్ టైప్ చేయండి. చేశాక ఎస్, ఇక్కడ వచ్చాయి చూడండి షేప్స్, మొత్తం బ్లాక్ లోనే ఉంటాయి ఇవి. ఈ సియాల్ మీద క్లిక్ చేద్దాం. చేశాక ఇలా షేప్స్ వస్తాయండి. ఈ షేప్ తోటి కూడా మనం ఒక టెంప్లెట్ రెడీ చేయొచ్చు. ఎలా అంటే సపోజ్ ఇది ఉందండి, ఈ డిజైన్ ఉంది. ఇది ఒక కలర్, ఇది ఒక కలర్. ఇప్పుడున్న ఈ కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఇలా ఇప్పుడు షేప్ తోటే నేను ఒక డిజైన్ అనేది క్రియేట్ చేశాను. అలా కాకుండా ఇలా షేప్స్ తోటే మనము టెంప్లెట్స్ రెడీ చేయొచ్చు అన్నమాట. షేప్స్ కూడా మనం ఇలా డిజైన్ అనేది చేయొచ్చు అన్నమాట. సో ఇది బ్లాంక్ పేజ్ అన్నమాట. ఇక్కడ నేను టెక్స్ట్ కి వెళ్తున్నానండి. టెక్స్ట్ కి వెళ్ళాక సారీ, మరి ఇక్కడ ఇంత ఉన్న టెక్స్ట్ ని ఎడిటింగ్ చేసాము, ఉన్న టెక్స్ట్ ని ఎడిటింగ్ చేసాము. సో కొత్త టెక్స్ట్ కావాలి, ఇలాంటి ప్లెయిన్ పేజ్ లో కొత్త టెక్స్ట్ తీసుకోవాలి. ఎలా అంటే ఇక్కడ
టెక్స్ట్ టెక్స్ట్ ఎలిమెంట్స్ పక్కనే థర్డ్ ఆప్షన్ ఉంటుంది. టెక్స్ట్ మీదకి వెళ్ళి ఇందులో ఫస్ట్ 3 స్టైల్స్ వస్తాయండి మనకి కనిపించేది. యాడ్ ఏ హెడ్డింగ్, యాడ్ ఏ సబ్ హెడ్డింగ్, యాడ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ బాడీ టెక్స్ట్, ఇలా 3 స్టైల్స్ ఉంటాయి. ఈ 3 స్టైల్స్ లో మీరు ఎక్కడెక్కడ ఏ స్టైల్ వాడితే మీకు ఆల్రెడీ మీకు ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఈ 3 స్టైల్స్ అనేది వాడుకోవచ్చు. లేదు ఇంకొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేయాలనుకుంటే ఒకసారి స్క్రీన్ ఇలా పైకి మూవ్ చేస్తే ఇందులో మీకు ఫాంట్ కాంబినేషన్ అని ఇలాంటి కాంబినేషన్స్ కనిపిస్తాయి. ఇలా నచ్చిన కాంబినేషన్ నచ్చిందంటే మళ్ళీ ప్రో ఉంటుంది, అప్పుడు ప్రో వదిలేసి ఫ్రీగా ఉన్నాయి వాడుకోవచ్చు. ఇలా ప్రో ఉన్నాయి, ఫ్రీగా ఉన్నాయి, ఇలా నచ్చిన కాంబినేషన్ వాడుకోవచ్చు టెక్స్ట్ లో. నేనైతే ప్రజెంట్ ఇక్కడ యాడ్ ఏ హెడ్డింగ్ అని రాస్తున్నాను. యాడ్ ఏ హెడ్డింగ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఇలా ఒక టెక్స్ట్ రాశాను. ఇక్కడ ఓన్లీ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఉందండి. నాకు టోటల్ లెటర్స్ క్యాపిటల్ కావాలి. టోటల్ లెటర్స్ క్యాపిటల్ కావాలంటే ఏం చేయాలి అంటే మొత్తం మళ్ళీ డిలీట్ చేసి రాయాలా అంటే అవసరం లేదండి. ఇక్కడ మనకి బి ఫార్మాట్ అని ఉంటుందండి. సారీ, కలర్ పక్కన బి ఫార్మాట్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చాలా మల్టిపుల్ ఆప్షన్స్. ఇది బోల్డ్ అండి, ఇది ఇటాలిక్, ఇది అండర్లైన్ ఎలా చేయాలి, ఇది ఒక టెక్స్ట్ ని కొట్టివేయటం ఎలా చేయాలి. ఇగో ఇక్కడ ఉంది కదా క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్. సో ఇది క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ మీద క్లిక్ చేస్తే చూడండి ఒకటి సింగిల్ క్లిక్. స్మాల్ లెటర్స్ లో ఉన్నది క్యాపిటల్ వస్తుంది, క్యాపిటల్ లో ఉన్నది స్మాల్ లెటర్. అర్థమైందండి? క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ చేంజ్ చేసుకోవడం. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇటాలిక్, అండర్లైన్ ఎలా ఇవ్వాలి. ఏదైనా ఒక టెక్స్ట్ మనం హైలైట్ చేయాలంటే కింద అండర్లైన్ రాస్తాం కదా, సో ఇది అండర్లైన్. వద్దు అనుకుంటే సేమ్ దాని మీద డబుల్ క్లిక్ చేస్తే సరిపోతుంది, కావాలంటే అండర్లైన్. ఇప్పుడు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ చూడండి ఎలా వచ్చేసింది. ఇలా ఇప్పుడు ఏం చేస్తారంటే ఆఫర్స్ పెడతారండి. ఏంటి ఇక్కడ మనకి ప్రైస్ వచ్చేసి 499, బట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి అని 499 ఇలా కొట్టేసి కింద ఏం పెడతారు, ఓన్లీ 199 అని పెడతారు. సో అలాంటి సిచ్యువేషన్ లో కూడా మనం ఇది సో ఇది ఇలా యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందండి? ఇక్కడ టెక్స్ట్ ని ఇలా చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ నాకు అనుకోకుండా డిలీట్ అయిపోయిందండి. నేనే డిలీట్ చేస్తున్నాను. మీరు ఒకవేళ డిజైన్ చేసేటప్పుడు డిలీట్ అయిపోయింది. మీకు ఇందులో చూపిస్తాను ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉందండి, ఈ ఫ్లవర్ ఏమైందంటే మనం పొరపాటున డిలీట్ అయిపోయింది. నేనే చేస్తున్నాను కానీ మీరు చేస్తున్నప్పుడు డిలీట్ అయిపోయింది. మరి దీన్ని మళ్ళీ మనం తెచ్చుకోవాలి అంటే ఎలా? ఆ డిలీట్ అయిపోయిన ఫ్లవర్ మనకు కావాలి, డిలీట్ అయిపోయింది, బట్ మనకు అది రికవరీ అంటే మనకు అది కావాలి అని అంటే ఏం చేయాలని అంటే ఇక్కడ పైన లెఫ్ట్ యారో రైట్ యారో ఉంటుందండి. పైన లెఫ్ట్ యారో రైట్ యారో ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ యారో మీద క్లిక్ చేయండి, చూడండి ఫ్లవర్ వచ్చేసింది. ఇట్లా మీరు ఏదైనా సరే అనుకోకుండా ఎప్పుడైనా డిలీట్ అయినప్పుడు సింగిల్ క్లిక్ ఇక్కడ ఇది క్లిక్ చేస్తే మీకు డిలీట్ అయిపోయినాయని వచ్చేస్తా ఉంటాయి. అండు అన్నమాట. అర్థమైందండి? అండు ఎలా? ఇప్పుడు నేను మొత్తం ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు అవన్నీ కావాలి అంటే అండు 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 ఇలా. సో ఇది అన్నమాట, ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు అలైన్మెంట్ కి బి ఫార్మాట్ కి వెళ్ళేసి ఇలా బోల్డ్, క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్. సో ఇది మీకు ఆల్రెడీ తెలుసు. దీనికి ఎఫెక్ట్స్ ఇవ్వాలండి. ఒక టెక్స్ట్ ని హైలైట్ చేయాలంటే ఎఫెక్ట్స్ ఇవ్వాలి. ఎఫెక్ట్స్ ఇవ్వాలంటే ఇక్కడ మనకి ఆప్షన్ వచ్చేసి ఎఫెక్ట్స్ అని ఉంటుందండి. స్పేసింగ్ పక్కన ఎఫెక్ట్స్, కలర్, బి ఫార్మాట్, స్పేసింగ్ పక్కన ఎఫెక్ట్స్ అని ఉంటుంది. ఈ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇవన్నీ ఫ్రీగా యూజ్ చేయొచ్చండి. ఏది కూడా పెయిడ్ వర్షన్ లేదు. షాడో, లిఫ్ట్, హలో ఇలా మీరు యూజ్ చేయండి, మీకు అర్థమైపోతుంది. అవుట్లైన్, ఎకో ఇలా ఇలా ఇవన్నీ ఫ్రీగా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీకు నేను అవుట్లైన్ అనేది ఒకటి క్లియర్ గా చూపిస్తాను.
ఇప్పుడు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అని వచ్చేసి ఇలా ఉందండి అవుట్లైన్. సో అక్కడ అవుట్లైన్ నేను హైలైట్ చేయాలి. ఎలా అంటే ఈ అలైన్మెంట్ ఉంది కదండి లోపల, ఈ అవుట్లైన్ లో లోపల ఈ 3 లైన్స్ అలైన్మెంట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనకి కలర్ చూపిస్తుందండి. కలర్ ఏముంది, కలర్ వచ్చేసి లైట్ యాష్ కలర్ ఉంది. కానీ నాకు వేరే కలర్ కావాలి. సపోజ్ గ్రీన్ అన్నాను, గ్రీన్ వచ్చింది బట్ మీకు కనిపించట్లేదు. నేను దాన్ని హైలైట్ చేయాలి. ఎలా అంటే ఎఫెక్ట్స్, అలైన్మెంట్, ఇక్కడ 50% ఉంది. నేను దాని కొంచెం థిక్నెస్ ని పెంచుతున్నాను. చూడండి ఇలా వచ్చేసింది. గ్రీన్ వద్దు, రెడ్ కావాలి. రెడ్ లేదంటే పర్పుల్, పింక్, ఇలా అవుట్లైన్ అనేది ఇలా ఇవ్వచ్చు. అర్థమైందా అండి? ఇది ఎఫెక్ట్స్ లో ఉంటుంది. ఒక టెక్స్ట్ కి అవుట్లైన్ ఇలా ఇలా ఇచ్చి కూడా మనము హైలైట్ చేయొచ్చు అనమాట. ఒక టెక్స్ట్ కి ఇది ఫ్రీగానే యూజ్ చేయొచ్చు, దీనికి అవసరం లేదు పెయిడ్ వర్షన్. ఇలా అవుట్లైన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. కలర్ కూడా మన ఇష్టం చేంజ్ చేసుకోవచ్చు. థిక్నెస్ ఎంత కావాలో అంత పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇది అవుట్లైన్ అనమాట. వద్దు అనుకుంటే ఇగో చూడండి 183 ఉంది. వద్దు అనుకుంటే ఇలా తగ్గించుకోవచ్చు, ఇలా కావాలంటే పెంచుకోవచ్చు. ఇది అవుట్లైన్. అవుట్లైన్ అర్థమైందండి? అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. అవుట్లైన్. నెక్స్ట్ వచ్చేసి ఇదే టెక్స్ట్ ని నేను షేప్ లాగా చేంజ్ చేయాలి. షేప్, ఇక్కడ షేప్ అని ఉందండి పక్కనే. ఎక్కడ ఎఫెక్ట్స్ లోనే షేప్ అని ఉంది. ఆ షేప్ మీద క్లిక్ చేసింది. చేయగానే ఫస్ట్ వచ్చేసి నన్ అని ఉంది, సెకండ్ వచ్చేసి కర్వ్ అని ఉంది. చూడండి ఇక్కడ కర్వ్ అని ఉంది కదా, ఈ కర్వ్ మీద క్లిక్ చేస్తే ఇలా వచ్చేసింది ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అని. సో మరి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఇలా కిందికి వచ్చేసింది. నేను కొంచెం పైకి కావాలి అనుకుంటున్నాను అంటే ఈ అలైన్మెంట్ మీద క్లిక్ చేసి దీన్ని ఇక్కడ ఉన్న ఇది లెఫ్ట్ కి ఇలా డ్రాగ్ చేస్తే మీకు ఇలా వచ్చేస్తుంది. రైట్ కి డ్రాగ్ చేస్తే ఇలా వస్తుంది, లెఫ్ట్ కి డ్రాగ్ చేస్తే ఇలా వస్తుంది. సో మీరు ఎంత కావాలంటే అంతలో ఇలా చేసుకోవచ్చు. కర్వ్ అన్నమాట. ఇది ఎక్కడ ఉంటుంది, ఎఫెక్ట్స్ లో ఉంటుంది. సెకండ్ ఇక్కడ కింద షేప్ అనే ఆప్షన్. సో వద్దు అనుకుంటే నన్ను అనొచ్చు. ఇలా ఎఫెక్ట్స్. సో ఈ టెక్స్ట్ కి మనం యానిమేషన్ ఇస్తే ఎలా ఉంటుంది, ఈ టెక్స్ట్ కి యానిమేషన్ ఇస్తే ఎలా ఉంటుంది. ఇది కలర్ వేరే ఇద్దాము, ఇలా ఇచ్చేసి ఫాంట్ వేరే ఇద్దాము. ఆ ఫాంట్ లో టాన్ హెడ్ లైన్ అని ఉంటుందండి, చాలా బాగుంటుంది టాన్ హెడ్ లైన్ అని. ఇది బాగుంటుంది. సో ఇప్పుడు టాన్ హెడ్ లైన్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అని ఇలా వచ్చింది. ఇంపాక్ట్ కి ఇంటర్నేషనల్ మధ్య నేను స్పేసింగ్ ఇవ్వాలి అనుకుంటున్నానండి. చాలా దగ్గరగా అనిపిస్తుంది, కొంచెం గ్యాప్ ఇవ్వాలి, స్పేస్ ఇవ్వాలి. ఎలా అంటే ఇక్కడ మనకి వి ఫార్మాట్ పక్కన స్పేసింగ్ అని ఉంది. స్పేసింగ్, ఈ స్పేసింగ్ మీద క్లిక్ చేస్తే లెటర్ కి లెటర్ మధ్య స్పేసింగ్ ఇవ్వచ్చు, ఇవ్వచ్చు తగ్గించుకోవచ్చు. లైన్ కి లైన్ కి స్పేసింగ్ ఇవ్వచ్చు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు నాకు లైన్ కి లైన్ మధ్య కావాలి, వర్డ్ కి మధ్య. సో ఇలా నేను లెఫ్ట్ కి కాదు ఇలా రైట్ కి డ్రాగ్ చేశాను, కొంచెం మనకి స్పేసింగ్ అనేది వచ్చేస్తుంది. ఇలా స్పేసింగ్ అనేది ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఉంది కదా, సో నేను సైజ్ తగ్గించేస్తున్నా, 10 ఇచ్చేసి ఇప్పుడు యానిమేషన్ ఇవ్వాలి. నేను టెక్స్ట్ కి యానిమేషన్ ఇవ్వాలి. ఇక్కడ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసి కింద మనకి ఎఫెక్ట్స్ పక్కన యానిమేట్ అని ఉంటుందండి. యానిమేట్
ఈ యానిమేట్ మీద క్లిక్ చేస్తే ఇందులో మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీగానే ఉంది. టైప్ రైటర్. నెక్స్ట్ అసెండ్. ఇలా మీరు ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు ఇవన్నీ ట్రై చేయండి. మీకు యానిమేషన్ అనేది అర్థమవుతుంది. ఇలా యానిమేషన్ అనేది వస్తూ ఉంటే యానిమేషన్ టెక్స్ట్ కి ఇలా ఇవ్వచ్చు. మరి ఓన్లీ యానిమేషన్ కి ఇవ్వచ్చు అంటే లేదండి, ఫోటో కూడా ఇవ్వచ్చు. మరి ఇదే టెక్స్ట్ ని నాకు మళ్ళీ కావాలి అని అంటే ఏం చేయాలి? మళ్ళీ నేను టెక్స్ట్ కి వెళ్ళి యాడ్ హెడ్డింగ్ లేకపోతే యాడ్ సబ్ హెడ్డింగ్ తీసుకునే దానికంటే ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుందండి ట్రాష్ సింబల్ పక్కన. ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఎన్ని కావాలంటే అన్ని కాపీ చేసుకోవచ్చు అండి. కాపీ, కాపీ. సో ఇలా కాపీ, ఇలా ఎన్ని కావాలంటే అన్ని కాపీ చేసుకోవచ్చు. అర్థమైందండి కాపీ ఎలా చేసుకోవాలో? ఇది ఓన్లీ టెక్స్ట్ కే కాదండి, మీకు ఫొటోస్ కానీ ఏమైనా ఎలిమెంట్స్ యూజ్ చేసినా మీకు ఇలాంటివి వచ్చేస్తాయి అన్నమాట. ఇది ఇలా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అని ఇలా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసాక మనము ఇక్కడ వరకు అర్థమైందా అండి? ఎఫెక్ట్స్ ఇవ్వటం కానీ స్పేసింగ్ ఇవ్వటం కానీ ఇవి. ఇప్పుడు మనము బిజినెస్ కార్డ్ అయిపోయింది. విషెస్ కి వెళ్దాం. విషెస్ కి హోమ్ పేజ్ కి వచ్చేసి ఇక్కడ సెర్చ్ బార్ లో హ్యాపీ బర్త్డే. ఇవి ఫస్ట్ ఇవన్నీ బేసిక్స్ ఎందుకు నేర్చుకున్నామంటే ఇవి వచ్చాయంటే మేము ఆటోమేటిక్ గా విత్ ఇన్ సెకండ్స్ లో లేదంటే మినిట్స్ లో కార్డు ఎలా రెడీ చేయాలి. ఇప్పుడు హ్యాపీ బర్త్డే అని సెర్చ్ బార్ టైప్ చేశాను. సెర్చ్ చేశాక ఇక్కడ మనకి 20,000 పైన ఉంటాయండి డిజైన్స్. 20,000 పైన డిజైన్స్ ఉంటాయి. ఇక్కడ సింగిల్ క్లిక్ తో ఒకటే ఒక క్లిక్ తోటి మనం డిజైన్ ఒక బర్త్డే విషెస్ ఎలా క్రియేట్ చేయొచ్చు అని అంటే ఇక్కడ ఇది ప్రో వర్షన్ లేదు, ఫ్రీగా ఉంది. ఇక్కడ ఈ డిజైన్ వచ్చేసి ఫస్ట్ డిజైన్ ఫ్రీగానే ఉంది. నేను ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫోటో చేంజ్ చేయాలి. ఫోటో ఎక్కడికి వెళ్ళాలి? గ్యాలరీకి, లేదంటే అప్లోడ్స్. అప్లోడ్స్ అంటే ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను అప్లోడ్స్కి వెళ్తున్నాను. సో నాదే ఫోటో పిక్ చేశాను, జస్ట్ ఇలా మూవ్ చేశాను, అయిపోయింది. హ్యాపీ బర్త్డే. పేరు రాయాలనుకోండి, టెక్స్ట్ మమత. సో ఈ టెక్స్ట్ ఎక్కడ కావాలి? దీన్ని ఇలా మూవ్ చేసేసి కలర్ బ్లాక్. నెక్స్ట్ ఫాంట్, ఫాంట్ ఎఫెక్ట్స్, ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ ఇవ్వచ్చు ఇలా. నెక్స్ట్ యానిమేషన్, టైప్ రైటర్ ఇలా. అయిపోయిందండి బర్త్డే కార్డు. ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి. ఏమైనా టైం పట్టిందండి బర్త్డే కార్డ్ రెడీ చేయడానికి? ఇప్పుడు ఇది టెక్స్ట్ ఉందండి ఈడ, మీరు ఇది వద్దు తెలుగులో రాయాలనుకుంటున్నారు, ఇంగ్లీష్ లో కాదు, లేకపోతే మీరే ఏదైనా వేరే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డేనో లేకపోతే మీరు ఏదైనా టెక్స్ట్ రాయాలనుకుంటున్నారు, సెలెక్ట్ చేశాను, ఎడిట్ కి వెళ్ళాను. నేను తెలుగులో రాయాలనుకుంటున్నా. తెలుగులో రాయాలనంటే ఇక్కడ నా కీప్యాడ్ లో తెలుగు ఉండాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మమత. సో ఇక్కడ తెలుగు కూడా ఈడేమైంది, టెక్స్ట్ చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం దగ్గరగా ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తాను, స్పేసింగ్ వాడతాను. వాడి లైన్ స్పేసింగ్ తగ్గించాను. తగ్గించి ఇప్పుడు ఫాంట్ సైజ్ పెంచుతున్నాను. ఫాంట్ సైజు ఫాంట్ సైజ్ పెంచి ఇక్కడ కలర్ చేంజ్ చేస్తున్నాను. గోల్డ్ కలర్ కొంచెం పైకి మూవ్ చేయాలి, కొద్దిగా పైకి మూవ్ చేశాను. ఇక్కడ తెలుగులో ఫాంట్, మనం తెలుగు కీప్యాడ్ లో నాకు తెలుగు కావాలి అన్నాను. ఇక్కడ ఫాంట్ లో చూస్తే మీకు
సెలెక్ట్ చేశాను ఫాంట్ ని. ఇక్కడ మనకి కొన్ని మాత్రమే ఆప్షన్స్ ఉంటాయండి, అది కూడా ఫ్రీగానే ఉంటాయి. ఈ ఫాంట్ కి వెళ్ళాక మీరు ఇక్కడ కూడా ఫాంట్ కి పైన సెర్చ్ బార్ ఉంటుందండి, ఇది అబ్జర్వ్ చేస్తే ఈ సెర్చ్ బార్ లో తెలుగు అని టైప్ చేయండి. తెలుగు సెర్చ్ చేయండి. చేస్తే మీకు ఇక్కడ మల్లన్న, ఎన్టీఆర్, రామభద్ర, శ్రీకృష్ణదేవరాయ, సూరన్న, ఇలా మీకు కొన్ని ఫాంట్లు కనిపిస్తాయి. రామభద్ర, ఒక్క నిమిషం. ఇప్పుడు నేను డిజైన్ సగం చేశానండి, బయటకు వచ్చేసాను అనుకోకుండా, అన్ఎక్స్పెక్టెడ్ గా బయటకు వచ్చాను. మళ్ళీ ఎడిట్ చేయాలంటే అవసరం లేదండి. ఇక్కడ హోమ్ పేజీలో మీకు రీసెంట్ డిజైన్స్ అని ఉంటాయండి. రీసెంట్ డిజైన్స్ అని ఉంటుంది. ఈ డిజైన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈ డిజైనే కదా నేను తీసుకుంది ఫస్ట్, సారీ ఇది కాదు, సెకండ్ తీసుకుంది. రీసెంట్ డిజైన్ మీద సిఆర్ మీద క్లిక్ చేసి ఇది సెకండ్ వన్, ఇది ఇక్కడ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని ఉంది. ఫాంట్ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి తెలుగు, ఇలా మీ తెలుగు ఫాంట్ అన్నింటిని ట్రై చేసి చూడండి. చూడండి చేంజ్ అయిపోతుంది. సో కొన్ని మాత్రమే ఉంటాయండి, కొన్ని వాటిని మీకు నచ్చిన ఫాంట్ యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఎఫెక్ట్స్ కూడా ఇవ్వచ్చు, ఎఫెక్ట్స్. కానీ యానిమేషన్ మాత్రం ఇచ్చేటప్పుడు ఇవ్వకండి, తెలుగు ఏమైపోద్ది అంటే సంస్కృతం అయిపోతుందండి యానిమేషన్ ఇచ్చేటప్పుడు. ఎలా అంటే ఒకసారి చూడండి, ప్లే చేస్తాను చూడండి. ఇదొకటి, టంబుల్ అనేది ఒకటి వచ్చేసింది. వేరే ఇస్తే చూడండి, టైప్ రైటింగ్ ఇచ్చాను, పూర్వక్ జన్మదిన ఇట్లానే వచ్చేస్తా ఉంటది. సో యానిమేషన్ ఇచ్చేటప్పుడు ఏదన్నా ఒకటి యానిమేషన్ ఇవ్వండి. సో ఇది అయిపోయిందా, విత్ ఇన్ సెకండ్స్ లో మనకి యానిమేషన్, మన ఒక బర్త్డే కార్డ్ అనేది రెడీ చేయొచ్చు. ఇప్పుడు ఈ హ్యాపీ బర్త్డే ఉందండి, ఈ హ్యాపీ బర్త్డే కాకుండా మనకి ఇంకా డిఫరెంట్ కావాలంటే ఎలిమెంట్స్కి వెళ్ళి సెర్చ్ బార్ లో హ్యాపీ బర్త్డే అని టైప్ చేయండి. హ్యాపీ బర్త్డే అని అంటే చూడండి ఎన్ని వచ్చాయో గ్రాఫిక్స్. ఇలా మీకు నచ్చిన గ్రాఫిక్స్ యూస్ చేసుకోవచ్చు. ఈ హ్యాపీ బర్త్డే, ఇది వద్దు డిలీట్ చేశాను. ఈ హ్యాపీ బర్త్డే జస్ట్ ఇలా మూవ్ చేశాను, ఇది కూడా పెట్టుకోవచ్చు. హ్యాపీ బర్త్డే సంబంధించిన ఫొటోస్ కానీ మన, లేకపోతే థీమ్స్, బెలూన్స్ కానీ, కేక్స్ కానీ, ఇలా మీకు ఏం కావాలంటే అవన్నీ ఎలిమెంట్స్ దొరుకుతాయి. ఇలా మీరు కూడా అందంగా డిజైన్ చేయొచ్చు. అర్థమైందండి? బర్త్డే విషెస్ మన సెకండ్స్ లో, మినిట్స్ లో ఎలా రెడీ చేయాలో అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి డౌన్లోడ్, సేమ్ మనం ఇంత ముందు బిజినెస్ కార్డుని ఎలా డౌన్లోడ్ చేసామో అలాగే అండి. ఇక్కడ ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మాత్రం MP4 వీడియో అని వస్తుందండి. ఎందుకు వస్తుంది ఐడియా ఉంది ఎవరికైనా? ఇంత ముందేమో జేపీజీ, పిఎన్జి అన్నాము, ఇక్కడ మాత్రం MP4 వీడియో వస్తుంది. రీజన్ ఏంటంటే మనకి ప్రతిదీ ఇప్పుడు ఫోటో కానీ లేకపోతే టెక్స్ట్ కానీ ఎలా ఉందంటే మనకి యానిమేషన్ రూపంలో ఉంది, కాబట్టి మనకి ఇలా MP4 వీడియో వస్తుంది. సో సో ఇలా డౌన్లోడ్ అంటే సరిపోతుంది. నెక్స్ట్ మరి బర్త్డే చేసాము, వెడ్డింగ్ యానివర్సరీ చేద్దాం. సో మళ్ళీ నేను హోమ్ పేజ్కి వచ్చేసి ఇక్కడ సెర్చ్ బార్ లో వెడ్డింగ్ యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ అని టైప్ చేశాను. చేశాక ఇక్కడ సేమ్ మనకి ఇక్కడ కూడా 20,000 డిజైన్స్ అలా వస్తాయి. సో ఇక్కడ ఇంతకుముందు ఇన్ని అన్ని ఫ్రీగా యూజ్ చేశాను కదా, ఒకటి ప్రో చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఈ డిజైన్ అబ్జర్వ్ చేస్తే ఇది ఓపెన్ చేస్తున్నాను.
ఈ డిజైన్ ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తున్నాను ఒకసారి. ఇక్కడ కపుల్ ఫోటో మనకి ఆ కింద ఒకలాగా ఉంది, అంటే సేమ్ ఫోటో బ్యాక్ కూడా వచ్చేసింది. మీరు వెనక చూస్తే, అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి, కపుల్ ఫోటో ఇలా ఉంది కదా. ఈ ఫోటో వెనక కూడా సేమ్, వేరే వేరే ఫోటో, ఇదే కపుల్ ఫోటో కానీ వేరే పోర్చర్ లో ఉంది వేరే. సో ఈ ఫోటోస్ తో మనము ఈ డిజైన్ ని మనం క్రియేట్ చేయొచ్చు, చాలా అందంగా ఉంటది. ఒకసారి చూడండి. నేను ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి ఏమడుగుతుందంటే, ఆటోమేటిక్ గా క్యాన్వా అడుగుతుంది, రీప్లేస్ మీడియా అని చెప్పేసి అడుగుతుంది. అడిగినప్పుడు ఇక్కడ మన దగ్గర రెడీగా మన గ్యాలరీలో ఫోటోస్ రెడీగా ఉన్నాయి అనుకోండి. ఇక్కడ ఈ కపుల్ ఫోటో ఉందండి, ఈ కపుల్ ఫోటో సెలెక్ట్ చేశాను, ఫస్ట్ పేజ్ వచ్చేసేది. సెకండ్ కూడా అదే కావాలంటే డబుల్ క్లిక్, మళ్ళీ డబుల్ క్లిక్ చేసాం. ఇంటూటివ్ ఉంది కదా, ఇప్పుడు పైన డన్ అన్నారు. చూడండి. సో ఒకసారి ప్లే చేస్తే చూడండి, ఇలా వచ్చేసింది. సో పైన వాళ్ళ పేర్లు రాసుకుంటే సరిపోతుంది. ఎడిటింగ్ నరసింహులు సార్ అండ్ మేడం. ఆమె పేరు తెలియదు కాబట్టి నేను మేడం అని రాస్తాను. సో ఈ టెక్స్ట్ ని కొంచెం కింద మూవ్ చేస్తే, సో ఎడిటింగ్ ఇది టెక్స్ట్ మూవ్ చేయడం, కిందికి సైజ్ తగ్గించడం, ఇవన్నీ మనకు తెలుసు. ఫాంట్ చేంజ్ చేసుకోవటం, ఇలా. సో ఇలా మనము వెడ్డింగ్ యానివర్సరీ కూడా చేసుకోవచ్చు. డిజైన్ చాలా డిజైన్స్ ఉంటాయి మనకి. వెడ్డింగ్ యానివర్సరీ సంబంధించి 20,000 డిజైన్స్ ఉన్నాయండి. ఇంకా సింపుల్ గా విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోవాలంటే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను, జస్ట్ ఫోటో ఇస్తే సరిపోతుంది. కింద మీరు పేరు ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకుంటే పేరు రాయొచ్చు. ఈ డిజైన్ తీసుకున్నాను, ఆటోమేటిక్ అడుగుతుంది, సెలెక్ట్ చేశాను. లేదు అంటే ఆటోమేటిక్ అడగకపోయినా పర్లేదు, ఇక్కడ మీరు ఫోటో మీద సెలెక్ట్ చేసుకొని గ్యాలరీ అన్నా లేదంటే అప్లోడ్స్ కి చూడండి. ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేయని నన్ను ఇక్కడ అడుగుతుంది రీప్లేస్ అని. ఈ రీప్లేస్ మీద క్లిక్ చేస్తే ఈ ఫోటో అయిపోయింది, ఆటోమేటిక్ వచ్చేసింది. ఫోటో నేమ్ రాయాలనుకుంటే ఇక్కడ రాసుకోవచ్చు. ఇది వెడ్డింగ్ యానివర్సరీ అన్నమాట. ఇలా ఫోటోకి యానిమేషన్ ఇవ్వచ్చు. యానిమేషన్ ఎక్కడ ఉంటుందంటే క్లిప్, క్లిప్ పక్కనే ఉంటుందండి యానిమేషన్. ఫోటోకి క్లిప్, ఈ క్లిప్ మీద క్లిక్ చేసి, సారీ, యానిమేషన్ మీద క్లిక్ చేసి ఫోటోకి యానిమేషన్ ఇవ్వచ్చు. ఇందులో మీకు ఏ యానిమేషన్ కావాలంటే యానిమేషన్. ఇలా టెక్స్ట్ కి యానిమేషన్ తెలుసు, ఎఫెక్ట్స్ పక్కనే యానిమేషన్ టెక్స్ట్ కి ఉంటుంది. ఇలా మీరే సెకండ్స్ లో డిజైన్ అనేది రెడీ చేయొచ్చు. వెడ్డింగ్ యానివర్సరీ, బర్త్డే అర్థమైందా అండి? అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. మరి ఓన్లీ వెడ్డింగ్ యానివర్సరీ బర్త్డేలే ఉంటాయా క్యాన్వాలో అంటే? లేదండి. ఒకసారి బ్యాక్ వచ్చేసి సెర్చ్ బార్ లో హోమ్ పేజ్కి వచ్చేసి సెర్చ్ బార్ లో ఇప్పుడు నిన్న ఆ, ఛత్రపతి శివాజీ అయింది కదా. నేను శివాజీ అని టైప్ చేస్తాను, శివాజీ. సో సెర్చ్ చూడండి, ఇక్కడ 13,000 డిజైన్స్ ఉన్నాయి ఛత్రపతి శివాజీ. సి ఆల్ మీద క్లిక్ చేస్తే ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూడండి. ఇలా ఇప్పుడు ఇక్కడ మీ ఫోటో పెట్టి మీరే విషెస్ పంపిస్తే ఎలా ఉంటుంది? ఇలా కొన్ని ప్రో ఉన్నాయి, ఫ్రీగా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఈ డిజైన్ ఉందండి, ఈ డిజైన్ పిక్ చేశాను, ఇక్కడ నా ఫోటో పెట్టాలి. ఇక్కడ ఛత్రపతి ఆల్రెడీ అంత డిజైన్ రెడీగా ఉంది, ఓన్లీ నా ఒక ఫోటో పెట్టాలి. అంటే ఎలా ఎలా పెట్టాలి, ఎవరైనా చెప్తారా? ఈ డిజైన్ లో నా ఫోటో పెట్టాలి, నా పేరు పెట్టాలి.
అంటే ఎలిమెంట్స్ లైక్ ఎలా మీన్స్? ఎలిమెంట్స్కి వెళ్ళాలి మ్యామ్. ఎలిమెంట్స్ లోకి వెళ్ళి ఏం తీసుకోవాలి సార్? షేప్స్, ఫ్రేమ్స్ తీసుకోవాలి. ఫ్రేమ్స్ షేప్స్. చేసుకోండి. షేప్స్ కాదండి, షేప్స్ తోటి డిజైన్ క్రియేట్ చేయొచ్చు. ఫ్రేమ్స్ అయితే ఫోటోలు. ఫ్రేమ్స్. ఎస్. ఎలిమెంట్స్, ఫ్రేమ్స్, ఫ్రేమ్స్. ఇలా నేను ఇలా ఈ ఫ్రేమ్ తీసుకున్నాను, సైజ్ ఇలా తగ్గించేసి ఇక్కడ పెట్టేసి ఇప్పుడు అప్లోడ్స్ లేదా గ్యాలరీ. సో నేను అప్లోడ్స్కి వెళ్తున్నాను. ఏదన్నా ఒక ఫోటో, సపోజ్ మేడం ఫోటో, అప్లోడ్స్. ఇక్కడ ఇలా పెడితే బాగుందా? లేదు, దీన్ని బీజీ రిమూవ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక ఫోటోని మనము డైరెక్ట్ గా తీసుకొని అప్లోడ్స్కి వెళ్ళి, ఇప్పుడు ఈ మేడం ఫోటో ఇలా వచ్చేసింది, సైజ్ తగ్గించేసి ఇక్కడ డైరెక్ట్ బీజీ రిమూవ్ ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ పేరు రాయాలి అనుకుంటున్నాను, ఎలా రాయాలి? టెక్స్ట్ మేడం. ఎస్ మ్యామ్, సూపర్. ఉన్న టెక్స్ట్ ని కాపీ చేయొచ్చు. కాపీ, ఇక్కడ కాపీ చేసి ఇక్కడ తీసుకొచ్చుకొని ఇక్కడ టెక్స్ట్ ఎడిట్ రాయొచ్చు. ఉన్న టెక్స్ట్ ని ఎడిట్ చేసి ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ అనేది ఎడిట్కి వెళ్ళి రాసుకోవచ్చు. నళిని టీచర్, టీచర్ ఇలా. లేదు అని అంటే ఈ డిలీట్ చేసేసి ఇక్కడ కింద టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ కి వెళ్ళి ఇందులో ఈ 3 స్టైల్స్ లో ఏదో ఒకటి మళ్ళీ సేమ్ నళిని టీచర్ ఇలా. ఇలా సైజ్ తగ్గించుకొని కింద మేడం డిజిగ్నేషన్ ఏంటి ఇలా కూడా పెట్టుకోవచ్చు. సేమ్ డౌన్లోడ్ కూడా పైన డౌన్లోడ్ చేసుకోవచ్చు. అర్థమైందండి? ఇలా స్పెసిఫిక్ డేస్ కానీ ఏదైనా ఉన్నప్పుడు చేసుకోవచ్చు. అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. బీజీ రిమూవ్ అన్నా చేయొచ్చు, లేదంటే ఫ్రేమ్స్ తీసుకొచ్చి ఫ్రేమ్స్ పెట్టైనా ఫొటోస్ పెట్టవచ్చు. ఇది ఇలా అన్నమాట. ఇప్పటి నుంచి ఇలాంటి విషయస్ ఏదైనా ఉంటే, మరి ఓన్లీ ఇవే వస్తాయా అని అంటే అన్ని వస్తాయండి. ఫెస్టివల్స్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్ ఏంటి? శివరాత్రి. శివరాత్రి, శివరాత్రి అని టైప్ చేయండి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఇవన్నీ చూడండి. చూడండి శివరాత్రికి సంబంధించిన ఈ టెంప్లెట్స్ ఎన్ని వచ్చాయో చూడండి. చాలా డిజైన్స్ వస్తాయండి. ఇందులో ఫ్రో వెతకండి, అందులో మీ ఫోటో పెట్టండి, యానిమేషన్ ఇవ్వండి. ఫోటోలో కూడా యానిమేషన్ ఉంటుంది. టెక్స్ట్ కి యానిమేషన్ ఇవ్వండి. వీడియోని పోస్టర్ చేయండి, పోస్టర్ ని వీడియో చేయండి. మీ ఇష్టం. క్రియేటివిటీ అనేది మీ చేతుల్లో ఉంది. సో ఇలా. నెక్స్ట్ ఓన్లీ శివరాత్రి అంటే లేదంటే క్రిస్మస్ కానీ రంజాన్ కానీ ఇలాంటి రిలీజియన్, ఏ రిలీజియన్ అయినా ఫెస్టివల్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మదర్స్ డే కానీ, నెక్స్ట్ మదర్స్ డే ఉంది, లేకపోతే ఉమెన్స్ డే, మార్చి 8కి ఉమెన్స్ డే ఉంది, ఉమెన్స్ డే కానీ ఇలా ఏ డే అయినా సరే సెర్చ్ బార్, హోమ్ పేజీలో సెర్చ్ బార్ లో టైప్ చేయండి. అలాంటి డేస్ వస్తాయి. మీరు మీ తరఫున విషెస్ తెలియజేయాలంటే మీ ఫోటో కింద టెక్స్ట్ తోటి మీరు కూడా అలా విషెస్ అనేది క్రియేట్ చేయొచ్చు. అట్లీస్ట్ రోజు వచ్చే గుడ్ మార్నింగ్ ఉంది కదా, గుడ్ మార్నింగ్ అని టైప్ చేయండి సెర్చ్ బార్ లో. చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి గుడ్ మార్నింగ్. వీడియోల రూపంలో ఉన్నాయి, మన టెక్స్ట్ లో ఉన్నాయి, అదే సారీ జేపీజీలో ఉన్నాయి, పిఎన్జిలో. ఇలా ప్రో వర్షన్ తీసుకోండి. చూడండి ఇది ప్రో, ఫ్రీగానే ఉంది ఇక్కడ గుడ్ మార్నింగ్ అనేది. ఇక్కడ జస్ట్ మీ పేరు, మీ ఫోటో పెట్టండి గుడ్ మార్నింగ్ అని. ఇక్కడ అప్లోడ్స్, నా ఫోటో, బీజీ రిమూవ్ ఈ కార్నర్ లో పెట్టాను. సో ఇటున్న ఫోటోని ఇటు చేయాలి. ఏం చేయాలి? ఫ్లిప్. ఎస్. ఇప్పుడు పంపిస్తాను గుడ్ మార్నింగ్ అని. ఇలా సింపుల్. సో ఈ ఫోటోకి నేను యానిమేషన్ ఇస్తున్నాను. ఇలా ఇలా కూడా చేసుకోవచ్చు. అర్థమైందా అండి? బిజినెస్ కార్డు, వెడ్డింగ్ కానీ, లేకపోతే హ్యాపీ బర్త్డే కానీ, స్పెసిఫిక్ డేస్ కానీ ఇవన్నీ మనం చేయాలంటే మన చేతిలో క్రియేటివిటీ అనేది ఉంటుంది.
సో మనకు రావాల్సింది ఏంటి? ఫాంట్ ఎలా ఇవ్వాలి, టెక్స్ట్ ఎలా ఇవ్వాలి, యానిమేషన్ ఎలా ఇవ్వాలి, ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలి, నెక్స్ట్ ఫోటోకి యానిమేషన్ ఎలా ఇవ్వాలి, ఇవి మెయిన్ మనకు తెలుసుంటే ఇవన్నీ మనం చేసుకోవచ్చు విత్ ఇన్ సెకండ్స్ లో. ఇంకా లాస్ట్ వచ్చేసి పోస్టర్ మేకింగ్. మరి ఓన్లీ విషెస్ కే ఉన్నాయా క్యాన్వా అనేది అని అంటే లేదండి. మీరు బిజినెస్ సంబంధించిన ఏదైనా రియల్ ఎస్టేట్, జస్ట్ మీకు టచ్ చేస్తాను, మీకు ఆల్రెడీ ఎడిటింగ్ అనేది తెలుసు కాబట్టి రియల్ ఎస్టేట్ అని టైప్ చేశానండి. రియల్ ఎస్టేట్ సంబంధించిన కొన్ని వేల డిజైన్స్ ఉన్నాయండి, 20,000 డిజైన్ల పైన ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన డిజైన్ చేసి ఎడిటింగ్ చేసుకోవటం. ఇది రియల్ ఎస్టేట్ సంబంధించి. సపోజ్ మేడం వచ్చేసి నాకు ఇన్సూరెన్స్ ఉంది మేడం, నేను ఇన్సూరెన్స్ అన్నారు. ఇన్సూరెన్స్ ఇవన్నీ ఎక్కడ సెర్చ్ బార్ లోనే హోమ్ పేజీలో ఇన్సూరెన్స్ అని టైప్ చేశాను. ఇన్సూరెన్స్ డిజైన్ మీద క్లిక్ చేస్తే ఇవి కూడా కొన్ని వేల డిజైన్స్ ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్సా, హెల్త్ ఇన్సూరెన్సా, వెహికల్ ఇన్సూరెన్సా, సో దేనికి సంబంధించిన ఇన్సూరెన్స్, ఇలా ఇన్సూరెన్స్ మీద క్లిక్ చేసి ఎడిటింగ్ చేసుకోవడం. ఈ పోస్టర్ ఉందండి, ఇది క్లిక్ చేశాను. ఇక్కడ ఎడిటింగ్ రాదా మీకు? చేయడం వచ్చు కదా, ఫోటో పెట్టడం కానీ టెక్స్ట్ మార్చడం కానీ ఇవన్నీ వచ్చు. హెల్త్ ఇన్సూరెన్సా, లైఫ్ ఇన్సూరెన్సా, ఆ ఇన్సూరెన్స్ సంబంధించిన లోగోస్ కానీ ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మా శివకుమార్ మేడం ఏమందంటే, నేను మేడం నాకు బ్యూటీ సెలూన్ ఉంది అన్నది. బ్యూటీ సెలూన్ ఉంది, నేను అడ్వర్టైజ్ చేయాలి, నేను బ్రాండ్ క్రియేట్ చేయాలి, బ్యూటీ సెలూన్ టైప్ చేస్తే ఇక్కడ చూడండి ఎన్ని వచ్చాయి. హెయిర్ సెలూన్ ఉంది, బ్యూటీ సెలూన్ ఉంది. జస్ట్ ఎడిటింగ్, మీ కంపెనీ లోగో, మీ పేరు, లేదా మీ ఫోటో, లేకపోతే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ, మీ వెన్యూ కానీ, ఇవన్నీ లొకేషన్, ఇవన్నీ చేయాలి. ఎడిటింగ్, జస్ట్ ఎడిటింగ్. లేదు నాకేమన్నారు సార్ వచ్చేసి, శేఖర్ సార్, మేడం నాకు ఫుడ్ బిజినెస్ ఉంది అన్నారు. ఫుడ్ ఫుడ్ అని టైప్ చేయండి. చూడండి ఎన్ని రకాల చికెన్ బిర్యానీ ఉంది, ఇలా ఎడిటింగ్. లేదు ఇంకో సురేంద్ర సార్, మేడం నాకు స్కూల్ ఉంది మేడం, నేను స్కూల్ ప్రమోషన్స్ ఎలా చేయాలని అడిగారు. స్కూల్ స్కూల్ అని టైప్ చేయండి. అడ్మిషన్స్ ఓపెన్, స్కూల్ అడ్మిషన్స్, స్కూల్ అడ్మిషన్స్, ఇలా ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్, ఇలా జస్ట్ ఇవ్వండి, సెలెక్ట్ చేయండి, ఎడిటింగ్ చేయండి. ఇలా లాస్ట్ ఇంకా నేను పోస్టర్స్కి వస్తున్నా. యాడ్స్ అండి, యాడ్స్ అని టైప్ చేయండి, జస్ట్ యాడ్స్ అని. చూడండి ఎన్ని రకాల యాడ్స్ ఉన్నాయి. అడ్వర్టైజ్మెంట్, క్లీనింగ్ సర్వీస్ అని, ఇలా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, ఇలా యాడ్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పోస్టర్స్. ఇప్పుడు ఒక మీటింగ్ ఉందండి రేపు. ఈ రోజు అంటే క్యాన్వా అయిపోయింది, రేపు వీడియో ఎడిటింగ్ ఉంది. సో పోస్టర్స్ అంటే ఇలా వచ్చేస్తాయండి. మీకు ఏ పోస్టర్ కావాలంటే ఆ పోస్టర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సపోజ్ ఈ పోస్టర్ తీసుకున్నానండి నేను. ఈ పోస్టర్ తీసుకున్నాను. ఇక్కడ రేపు వచ్చే స్పీకర్ ఎవరు? రేపు వీడియో ఎడిటింగ్ సెషన్ ఉందండి. రేపు వీడియో ఎడిటింగ్ సెషన్ ఉంది. ఇక్కడ బిజినెస్ వెబినార్ అని ఉంది కదా, ఇక్కడ నేను ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్, ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్. సో ఎంత అండి మీ బ్యాచ్ నెంబర్ వచ్చేసి? 202 202. 202. 202. సో ఇక్కడ వేసాను, ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ ఇచ్చాను, సైజ్ తగ్గిస్తున్నా. ఎస్, వచ్చేసింది. సో దాని ఫాంట్ కావాలంటే చేంజ్ చేసుకోండి. లేదు ఇక్కడ కాన్ఫరెన్స్ అని ఉంది, ఇక్కడ ఎడిట్ ఏంటి, వీడియో మేకింగ్, వీడియో మేకింగ్. ఎస్, ఈ సైజ్ కూడా తగ్గించేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫోటో, వచ్చే స్పీకర్ ఎవరు? సరే వచ్చే స్పీకర్ ఎవరు నాకు తెలియదు కాబట్టి నేను ఇక్కడ ఏదో ఒక ఫోటో పెట్టేస్తాను. నేనే నా ఫోటోనే పెట్టుకుంటాను. ఎస్, సో ఇక్కడ క్రాప్ చేస్తాను, క్రాప్ చేసేసి డన్. ఇప్పుడు నేనేం చేస్తాను, నా పేరు రాయాలి. సో నాకు ఇది వద్దు, డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ టెక్స్ట్కి వెళ్ళి నా పేరు కొంచెం బోల్డ్ గా ఉండాలి కాబట్టి ఎస్, మిస్ మమత, మారిపోయింది. సో టెక్స్ట్ సైజ్ తగ్గించేసి ఇలా పెట్టేసి, ఇక్కడ ఫాంట్ కావాలంటే ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. కలర్
కలర్ ఎఫెక్ట్స్ షాడో ఇచ్చాను. ఎస్. మరి ఏంటి నాకు నేను ఇంపాక్ట్ లో నా రోల్ ఏంటి అంటే మళ్ళీ టెక్స్ట్ కి వెళ్ళి యాడ్ చేసి సబ్ హెడింగ్ ఆఫీస్ బేరర్, ఆఫీస్ బేరర్ ఆఫ్ ఐసీఐ. ఎస్. ఇప్పుడు దీన్ని ఇలా కిందికి డ్రాగ్ చేసి సైజ్ తగ్గించేసి, ఒకవేళ బ్లాక్ కావాలంటే బ్లాక్, లేదు అంటే అలా ఉంచేసుకున్నాను. నెక్స్ట్ మరి ఎప్పుడు ఈ సెషన్ ఎప్పుడు అంటే రేపే. సో ఇక్కడ ఆన్ 25th మే అని ఉంది కదా, సో రేపు 21st ఫిబ్రవరి. మరి ఎప్పుడు టైమింగ్స్ ఎప్పుడు అంటే కింద ఉంది కదా టైమింగ్స్ మనకి. సో టైమింగ్స్ మీద స్టార్ట్ ఎట్ 7:45 PM. నెక్స్ట్ ఇక్కడ రిజిస్టర్ నవ్ అని ఉంది కదా, నేను అక్కడ జాయిన్ నవ్ అంటాను. జాయిన్ నవ్. ఇప్పుడు నేనేం చేశాను మరి, ఇది ఇంపాక్ట్ ఇంటర్నేషనల్, జస్ట్ ఈ వీడియో మేకింగ్ అనేది కొంచెం కిందికి నడ్జ్ ద్వారా కిందికి మూవ్ చేస్తున్నాను. ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ కూడా కొంచెం కిందికి మూవ్ చేసేసి నేను పైన ఫొటోస్ పెట్టాలి అనుకుంటున్నాను. అబ్దుల్ కలాం గారిది, మన స్వామి వివేకానంద ఈ ఫొటోస్ పెట్టాలంటే నాకు ఇక్కడ నేను ఫోటో ఎక్కడ ఫ్రేమ్స్ లేవు, నేను ఈ ఫ్రేమ్ ని కాపీ చేస్తున్నాను. కాపీ కాపీ చేసి ఈ ఫ్రేమ్ ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి మళ్ళీ కాపీ, నాకు ఎంత సైజ్ కావాలో ఏ ప్లేస్ లో కావాలో ప్రాపర్ గా సెట్ చేసి నడ్జ్ ద్వారా కాపీ కాపీ మళ్ళీ కాపీ కాపీ కాపీ, ఇలా ఎన్ని కావాలంటే అన్ని కాపీ చేసుకోండి. సో ఇలా ఎక్కడ కావాలో అనేది సెట్ చేసుకోండి. ఒకటేసారి ఒక డిజైన్ ని మీరు సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక దాన్ని కాపీ చేస్తే మీకు అన్ని ఒకటే షేప్ లో వస్తాయండి. ఒకసారి ఒకటి సైజ్ పెద్దగా ఒక సైజ్ చిన్నగా చేసుకోకుండా ఎప్పుడైతే ఒక డిజైన్ పర్ఫెక్ట్ గా ఒక ఫ్రేమ్ ని పర్ఫెక్ట్ గా సైజ్ చేస్తారో ఆ సైజ్ ను వాడండి, అప్పుడు మీకు అద్భుతంగా వస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ ఒకటే సైజ్ ఉంటాయి, అసలు ఎక్కడ ఒక్క ఫ్రేమ్ కూడా చేంజ్ అనేది ఉండదు. సో ఇప్పుడు ఇప్పుడు నేను అప్లోడ్స్కి వెళ్తున్నాను. అప్లోడ్స్కి వెళ్ళేసి ఇప్పుడు ఫొటోస్ ఎవరెవరి కావాలి, నాకు ఐసిఐ లోగో కావాలి, గంపా సార్ ఫోటో కావాలి, ఆ మన నేషనల్ ప్రెసిడెంట్ సోను సార్ ఫోటో, ఇప్పుడు గంపా సార్ ఫోటో. ఎస్, గంపా సార్ ఫోటో అప్లోడ్స్. మళ్ళీ నెక్స్ట్ ఎవరిది కావాలి, సోను సార్ ఫోటో, సోను సార్ ఫోటో. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్స్ ఐసిఐ లోగో, ఐసిఐ లోగో అప్లోడ్స్. స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం గారి ఫోటో, స్వామి వివేకానంద గారి ఫోటో. సో ఇలా అయిపోయిందండి. ఇప్పుడు కింద ఇన్ఛార్జులు ఉంటారు, ఇక్కడ ఇక్కడ ఇన్ఛార్జ్ గారి ఫోటో, మళ్ళీ సేమ్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఫోటో. కింద మెంటర్స్ ఫోటోస్ రావాలి, మళ్ళీ కాపీ చేసి కొంచెం మెంటర్స్ ఫోటో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కొంచెం సైజ్ తగ్గించేసి వీటిని కాపీ చేయండి. ఇలా కాపీ, మళ్ళీ ఇంకోటి కాపీ చేసి ఇక్కడ పెట్టేసి కాపీ. సో ఇక్కడ మెంటర్స్ ఫోటోస్ కింద టెక్స్ట్ కి వెళ్ళి పేరు రాసుకోవచ్చు. సేమ్ మీకు తెలుసు కదా, టెక్స్ట్ కి వెళ్ళి ఇప్పుడు సపోజ్ మా నడ్డి నారాయణ సార్ ఉన్నారు, నడ్డి నారాయణ. సైజ్ ఇలా. ఇక్కడ సురేంద్ర సార్ కూడా ఇంకో ఇన్ఛార్జ్ గారు ఉన్నారు కదా, సో సార్ పేరు ఫోటో, సార్ ఫోటో పేరు. ఇలా అయిపోయిందండి పోస్టర్. వీడియో మేకింగ్ వచ్చింది. మరి టైం అండ్ డేట్ సేమ్ ఎలిమెంట్స్కి వెళ్ళి డేట్ అండ్ టైం ఐకాన్, డేట్ అండ్ టైం ఐకాన్. సారీ వచ్చేసాయిగా మనకి కింద ఇక్కడికే. మరి ఐకాన్ కావాలి అంటే ఎలిమెంట్స్కి వెళ్ళి డేట్ అండ్ టైం ఐకాన్, డేట్ అండ్ టైం ఐకాన్. సో ఇందులో గ్రాఫిక్స్ సిఆర్ మీద క్లిక్ చేసి ఇది ఫ్రీగా ఉంది, ఇది తీసుకొచ్చేసి ఇక్కడ సెట్ చేస్తే నడ్జ్. మరి ఇక్కడ కలర్ ఆప్షన్ ఇచ్చిరా అంటే మనకి ఇచ్చారండి.
సో బ్లూ. ఓకే. కొంచెం సైజ్ కావాలంటే పెంచుకోవచ్చు. ఇలా పోస్టర్ అయిపోయిందా? ఇప్పుడు నటినారాయణ సార్ నేను ఈ పేరు ఉంది కదండి, నేను ఆ ఫ్రేమ్ చుట్టూ రావాలి. ఇంతకుముందు ఫ్రేమ్ డిజైన్ చేస్తాం, మన ఈ ఫ్రేమ్ ఉంది కదా, స్టైల్కి వెళ్ళి అవి బాబు స్టైల్ కనబడతలే కానీ ఫ్రేమ్ కి మనం డిజైన్ అనేది చేయొచ్చండి. సో దీనికి ఉందా, బట్ ఉంటుంది. ఇక్కడ నటినారాయణ అనే పేరు ఉంది కదా సార్ది, ఎఫెక్ట్స్ కి వెళ్ళి ఇక్కడ షేప్ ఉంది కదా, కర్వ్ అంటాను. సో ఇది ఈ కర్వ్ ని నేను జస్ట్ ఇలా మూవ్ చేసేసి ఇలా మనకి ప్లేస్ మిగులుతుంది, పేరు కనిపిస్తుంది. అర్థమైందండి? ఇలా పోస్టర్ రెడీ అయిపోయిందా మనకి? సింపుల్ గా పోస్టర్ కూడా ఇలా రెడీ చేసుకోవచ్చు. ఎంతసేపు పట్టిందండి ఒక పోస్టర్ రెడీ చేయడానికి? ఎస్. ఇదండి సెషన్ అనేది. లాస్ట్ ఒక టిప్ చెప్పేసి సెషన్ క్లోజ్ చేస్తాను. నేను మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేస్తున్నాను. ఇక్కడ మీ అందరికి మేక్ మీ యాన్ ఇమేజ్ అని కనిపిస్తుందండి. ఇది ఫ్రీ వర్షన్ కి పెయిడ్ వర్షన్ కి అసలు ఎవరికి అవసరం లేదండి. మేక్ మీ యాన్ ఇమేజ్ ఇది అందరికి వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి మీరు ఏమనుకుంటున్నారు, అంటే మీకు ఎలాంటి ఇమేజ్ కావాలి అనుకుంటున్నారు అని ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. ప్రాంప్ట్ ఇస్తే ఆటోమేటిక్ గా ఇమేజ్ అనేది వస్తుంది. సపోజ్ నేను ఇక్కడ ఆ లార్డ్ కృష్ణ క్రియేట్, ఇది అందరికీ ఉంటుంది, ఫ్రీగానే ఉంటుంది. సో ఇలా కనిపిస్తున్నాయండి ఇమేజెస్. సింగిల్ క్లిక్ 4 ఇమేజెస్ వచ్చాయి. లేదు ఇక్కడ ఇంకా వేరే ఏదన్నా గర్ల్, ఫ్లవర్స్, వాటర్, ర్యాబిట్, గ్రాస్, మూన్, జస్ట్ ఏదో నేను ఇచ్చేసాను. క్రియేట్. చూడండి ఇమేజెస్ ఇలా. ఇది ఇమేజ్ అన్నమాట. ఇమేజ్ జనరేట్ చేయటం. అర్థమైందండి? ఇమేజ్ జనరేట్ చేయటం. ఎస్ మేడం. లాస్ట్ అండ్ ఇంకా ఇప్పటి వరకు మనం చాలా పోస్టర్స్, ఫ్లైయర్స్ చూసాము. సో ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ ఉందండి? ఈ పోస్టర్ వచ్చేసి ఏ లాంగ్వేజ్ లో ఉంది? ఇంగ్లీష్. ఇంగ్లీష్. సో నేను ఇది తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి అంటే మరి ఏం చేయాలి? అంతే, ఇదంతా ఎడిట్ చేయాలన్నా అవసరం లేదండి. సింగిల్ క్లిక్. అది ఏంటంటే ఓన్లీ పెయిడ్ వర్షన్ లో ఉంటుంది. ఇది ఏఐ టూల్స్ అన్నమాట. సో ఇది ఇలా సెలెక్ట్ చేసుకో. ఇది ఇలా ఉన్నాక మనకి యాప్స్ అని ఉంటుందండి. యాప్స్ నోట్ చేసుకోండి, ఎప్పుడైనా పెయిడ్ వర్షన్ వాడినప్పుడు యూజ్ అవుతుంది. యాప్స్. ఈ యాప్స్ మీద క్లిక్ చేస్తే మీకు జస్ట్ మీరు స్క్రీన్ ఇలా మూవ్ చేసేసి పైకి ఇక్కడ ట్రాన్స్లేట్ అని ఉంటుంది.
ట్రాన్స్లేట్ యాప్స్ మీద క్లిక్ చేసి ట్రాన్స్లేట్ ట్రాన్స్లేట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ అని అడుగుతుంది పైన. ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్, మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ అండి. ఇంగ్లీష్ ఆల్రెడీ ఇంగ్లీష్ లో ఉంది కదా, మీరు మలయాళం కానీ తమిళ్ కానీ మన హిందీ కానీ గుజరాతీ కానీ ఇలా పాకిస్తాన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. లాటిన్ కానీ నేపాలి ఇలా ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటి, సాంస్క్రిట్ కూడా ఉందండి. మనకు కావాల్సింది మాత్రం తెలుగు. తెలుగు మీద క్లిక్ చేశాను, ట్రాన్స్లేట్ అనండి. ఎలా వచ్చేసింది, తెలుగులో వచ్చేసింది. ఒకటే సింగిల్ క్లిక్ మీద మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ లోకి ఇలా చేయండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఎంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు. ఇది ఈ రోజు సెషన్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ నారాయణ సార్, నన్ను ఇన్వైట్ చేసినందుకు. అలాగే ఆల్ ద మెంటర్స్ అండ్ పార్టిసిపెంట్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మమతా మ్యామ్. కలర్ఫుల్ గా ఎలా డిజైన్ చేయాలి అని నేర్పిస్తూ ఈరోజు సెషన్ ని కూడా ఎంతో కలర్ఫుల్ గా కంప్లీట్ చేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. క్యాన్వా అనేది ఎలా డౌన్లోడ్ చేయాలి, పోస్టర్ మేకింగ్ ఎలా చేయాలి, టెక్స్ట్ ఎట్లా చేయాలి, లోగోస్ ఎలా పెట్టాలి, ఫ్రేమ్స్ దగ్గర నుంచి మరిన్ని ఇంకా కొత్త విషయాలు కూడా మేము కూడా నేర్చుకోవడం జరిగింది మ్యామ్ పార్టిసిపెంట్స్ తో పాటు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్ మ్యామ్. మరిన్ని ఇంకా చాలా చెప్పారు మ్యామ్, ఇంకా తెలియనివి కూడా చాలా నేర్చుకోవడం జరిగింది. ఇంకా మన పార్టిసిపెంట్స్ కూడా మీకు ఖచ్చితంగా ఒక్కొక్క పోస్టర్ మేకింగ్ వాళ్ళు రెడీ చేసి ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ రూపంలో పెట్టడం జరుగుతుంది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఇన్ఫర్మేషన్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ రత్నశేఖర్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ వెల్కమ్ సార్, రత్నశేఖర్ సార్ కరుణించారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్ రత్నశేఖర్ సార్. Yes, sir. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. కాదు, Happy evening, మమతా sir. మమతా మేడం వచ్చారు కాబట్టి కనపడడానికి వచ్చాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ రికార్డింగ్ స్టాప్ చేస్తే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుందాం సార్.